హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. పాలిటీ అప్డేట్స్ 2025లో మనకి ఫస్ట్ క్లాస్ జనవరి నుంచి జూన్ వరకు అంటే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మన మంత్లీ మ్యాగజైన్ నుంచే తీసుకున్న అంశాలు. ఇక్కడ ఏ ఒక్క అంశం కొత్తది కాదు, అయినప్పటికీ ఆ 6 మంత్స్ పాలిటీ అప్డేట్స్ని మనము టాపిక్ వారీగా సబ్జెక్ట్లో మీకు చాప్టర్ వైజ్ డివిజన్ చేసుకుంటే అధ్యయన సౌలభ్యం ఈజీగా ఉంటుంది. సో మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుంది, పాలిటీ మెయిన్స్లో పనికొస్తుంది, కరెంట్ అఫైర్స్లో పనికొస్తుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ చదివితే మీకు నేరుగా కరెంట్ అఫైర్స్లో ప్రశ్న రావచ్చు, లేదా జిఎస్లో రావచ్చు, లేదా పాలిటీ మెయిన్స్లో రావచ్చు. సో 1 షాట్ 3 బర్డ్స్ కథం. ఇక్కడ కంప్లీట్గా 2025 జనవరి నుంచి జూన్ మాసం వరకు పాలిటీ అప్డేట్స్ డిస్కస్ చేయబోతున్నాము. మీకు క్లాస్ తర్వాత పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది, లేదా యాప్లో అందుబాటులో ఉంటుంది. అందరికీ యాక్సెస్ ఉంటుంది ఈ ఒక్క పాలిటీ క్లాస్ అండ్ పాలిటీ పీడిఎఫ్. సో ఫస్ట్ చూస్తే మనము చాప్టర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. మనం 25 ఇయర్ మొత్తం కూడా పెద్ద వీడియో చేస్తాం. ఇది కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయబడ్డ వీడియో. దీనికి లింకప్లో జిఎస్ పాయింట్స్ డిస్కస్ చేస్తాము ఈ వీడియోలో. బట్ మనము ఒక లాంగ్ వీడియో 2025 ఎండింగ్లో చేస్తాము. అప్పటికల్లా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమీ రాయరు. ఒక పెద్ద వీడియో 6 అవర్స్కి తగ్గకుండా పెద్ద వీడియో చేద్దాము. ఈ కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్తోని మీ పాలిటీ సబ్జెక్టు మొత్తం సింగిల్ వీడియోలో వచ్చేస్తుంది. 1 ఇయర్ అంటే మీకు ఎక్కువ అంశాలు వార్తల్లో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీ పాలిటీ సిలబస్ మ్యాక్సిమం కవర్ అవుతుంది. సిలబస్లో ఏ అంశాలు ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, ప్రధానమంత్రి, మంత్రిమండలి అంతా ఇక్కడనే వస్తారు వాళ్ళు. సెకండ్ది వెరీ ఫేమస్ లెజిస్లేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. పార్లమెంటు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, పార్లమెంటరీ కమిటీలు కావచ్చు, పార్లమెంటరీ పదజాలం కావచ్చు, అవన్నీ ఇక్కడ వస్తాయి. స్టేట్ది మనము అండ్ యూనియన్ లెవెల్లో కలిపి అధ్యయనం చేస్తాము. మనం ఈజీగా అయిపోతుంది మీకు పాలిటీ. నెక్స్ట్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్ 4th పిల్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఫలితంగా పుట్టుకొచ్చిందే కేశవానంద్ భారత్ కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాం కదా అది, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి 4వ పిల్. సో 5th కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి ఉంటుంది. 6th సెంటర్ స్టేట్ రిలేషన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ టాపిక్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డాక్ట్రైన్స్ వస్తాయి. సో ఇవి 6 పిల్లర్స్ అనేవి పాలిటీకి ఒక ప్రాణం వంటిదండి. ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఏ విధంగా ఉంటాయో ఒక మనిషికి పిల్స్ అంటే ఈ టాబ్లెట్స్ మాదిరి, సప్లిమెంట్స్ మాదిరిగా మీకు ప్రిపరేషన్కి బాగా పనికొస్తుంది. 6 చాప్టర్స్లో ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళు పాలిటీలో ది మాస్టర్ అయిపోతారు కంపల్సరీ. 6 పిల్లర్స్ వెరీ ఫేమస్ అండి. ఇంకా మీకు కేసెస్ ఏమున్నాయి, యాక్ట్స్ ఏమున్నాయి, అదర్స్ అంటే మీకు లోకల్ బాడీస్ కావచ్చు, ప్రియాంబిల్ కావచ్చు, 1 to 4 ఆర్టికల్ కావచ్చు, పౌరసత్వం కావచ్చు, యూటీ పరిపాలన కావచ్చు, ఇంకేమన్నా ఉంటే అన్నీ ఇక్కడ వస్తాయండి. ఇవి 6 మెయిన్ మీకు ఎప్పుడు కరెంట్ అప్డేట్స్లో వార్తల్లో ఉంటాయి. 6 కరెక్ట్గా వస్తే పాలిటీ ది మాస్టర్ అయిపోతారు కంపల్సరీ. మిగతా మీరు ఎన్ని చదివినా ఈ 6 చాప్టర్స్ బాగా ఫోకస్ చేయాలి. మనం పాలిటీ కోర్సులో కూడా 6 చాప్టర్స్ ఫోకస్ చేస్తాము, ఇతర చాప్టర్స్ కూడా ఫోకస్ చేస్తాము. సో నెక్స్ట్ మనం ఇంకా చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాం. నెమ్మదిగా డిస్కస్ చేద్దాం, ఎటువంటి తొందర లేదు. సో మీరు కంపల్సరీ ప్రతి అంశాన్ని ఫోకస్ చేయండి. సో మణిపూర్ లోపల రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఇది మీకు ఎగ్జిక్యూటివ్ అయిన రాష్ట్రపతి కిందికి వస్తుంది, ఎమర్జెన్సీ పవర్స్ కిందికి వస్తుంది. సో మనం పెద్ద క్లాస్లో డిస్కస్ చేద్దాము. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారు, విధిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది, పార్లమెంటు ఎంతకాలం ఆమోదించాలి, 3 years కంటే ఎక్కువ ఇయర్స్ ఉండాలంటే సో రూల్స్ ఏంటి, లేదా 1 year కంటే ఎక్కువ ఉండాలంటే రూల్స్ ఏంటి, మీకు పంజాబ్లో ఎందుకు 5 years అంతా డిస్కస్ చేద్దాం తర్వాత. సో మీకు ఎవరు ఇన్ఫ్యాక్ట్ ఈ సలార్ సినిమా ఉంటుంది కదా, ఇది ఉగ్రం సినిమాకి రీమేక్. వాస్తవంగా ఉగ్రం సినిమా చిన్న సినిమా, సలార్ పెద్ద సినిమా, స్టోరీ సేమ్. అట్లనే మనకు ఈ క్లాసు ఉగ్రం అని చెప్పేసి అనుకోండి, సలార్ క్లాసు మీకు December 25లో వస్తుంది, పెద్ద క్లాస్ వస్తుంది, 6 hours పైగా వస్తుంది. మనం డిస్కస్ చేద్దాం ఇంకా. రైట్, ఓకే. ఎందుకు రాష్ట్రపతి పరిపాలన విధించడంలో అంటే
సో ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేసిండు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో బిరేన్ సింగ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో సీఎం పోతే మొత్తం మంత్రివర్గం పోతుంది. సీఎంతోనే వచ్చారు, సీఎంతోనే పోతారు. సో మీకు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు, పడవ మునిగితే మొత్తం మునిగినట్టే. వాళ్ళు ఒకరు చనిపోవడం, ఒకరు అట్లా ఏమీ ఉండదు, కంప్లీట్గా అందరూ మునిగిపోతారు. స్విమ్ అండ్ సింక్ టుగెదర్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే స్విమ్ చేస్తే స్విమ్ చేయండి, సింక్ వేసి సింక్ అయిపోండి, కానీ అందరూ కలిసి కట్టుకునే పోతారు ఇల్లు. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా రాజీనామా చేసిండు కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అక్కడ లేదు. కాబట్టి గవర్నర్ అజయ్ భల్లా అని చెప్పేసి రాష్ట్రపతికి నివేదిక పంపిండు. ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్. నేను ఇంకో ప్రశ్న చెప్తాను ఇక్కడ మీకు. సో గవర్నర్ రాష్ట్రపతి పరిపాలన కోసము నివేదిక పంపడం అనేది డిస్క్రిషనరీ పవర్. క్యాబినెట్ సలహా తీసుకోడు, విచక్షణ అధికారం కిందికి వస్తుంది. సో మణిపూర్లో మీకు 11వ విధించారు. ఇన్ ఇండియా మొత్తం 135 టైమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మణిపూర్లో మాత్రం 11 సార్లు గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ రద్దు చేసిన అంటే నో, ఓన్లీ సస్పెన్షన్ మోడ్లో పెట్టారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న కోడు DU-NO 1 2 3 6 అని చెప్పేసి ఉన్నది. జస్ట్ ఇక్కడ ఏం లేదండి. 1 అంటే నేషనల్ ఎమర్జెన్సీ 1 మంత్లోగా పార్లమెంటు ఆమోదించాలి. సో 2 అంటే ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు, 2 మంత్స్లోగా ఆమోదించాలి. 3 అంటే మీకు ప్రెసిడెంట్ రూల్ అనేది మ్యాక్సిమం 3 years మాత్రమే ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది. 6 అంటే మీకు అప్రూవల్ ఎవ్రీ 6 months. నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, ఎవ్రీ 6 months కంపల్సరీ ఆమోదించాల్సిందే. సో మీకు సింపుల్ కోడ్తో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టిప్స్ మనం పాలిటీ కోర్సులో చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు యాక్టివ్ రీకాల్ షీట్స్ అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇంతవరకు యూపీఎస్లో కూడా ట్రై చేయని విధంగా మనం ట్రై చేస్తున్నాం. సబ్జెక్టు వస్తే ఎలా అయినా మనం ఆడుకోవచ్చు అండి, పెద్ద విషయం కాదు అది, మీరు కూడా తయారు చేయవచ్చు. సో మణిపూర్ బడ్జెట్ని ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన వచ్చింది కాబట్టి సో అసెంబ్లీ యొక్క పవర్స్ పార్లమెంటు తీసుకుంటుంది కాబట్టి సో బడ్జెట్ని లోక్సభ లోపల మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టిండ్రు. సో బడ్జెట్ని ఎవరు ఆమోదిస్తారు అంటే పార్లమెంట్ ఆమోదిస్తుంది రాష్ట్రపతి పరిపాలన విధిస్తే. నెంబర్ ఆఫ్ జిఎస్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము ఉగ్రం సినిమా అయినప్పటికీ కూడా. సో నెక్స్ట్ మరొక రాష్ట్రపతి అధికారం చూస్తే మీకు 240 ఆర్టికల్. ఇప్పుడు జనరల్లీ మనం 240 ఆర్టికల్ని ఫోకస్ చేస్తామండి, జనరల్లీ చేయము. మనము రాష్ట్రపతి అధికారాల్లో డిస్కస్ చేసినాం అనుకోండి రెగ్యులర్ క్లాస్ లోపల, బట్ మోస్ట్లీ మనం 240 ఆర్టికల్ని ఫోకస్ చేయము. బట్ ఇక్కడ ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిందే. మీకు ఎప్పుడైనా సరే రెగ్యులర్ పాలిటీ సబ్జెక్టు ప్లస్ అప్డేట్స్ కలిపి చదివితే రెగ్యులర్ క్లాస్ లోపల ఏమన్నా మిస్ అయినా, సబ్జెక్ట్లో మిస్ అయినా అటువంటి ఇక్కడ మీకు కవర్ అవుతాయి. సో 240 ఆర్టికల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే సో ఇక్కడ 240 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి గారు యూటీ పరిపాలన కోసం కొన్ని రూల్స్ని రూపొందించవచ్చు. రాజ్యాంగం అటువంటి అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఇచ్చింది. 240 ఆర్టికల్ కింద సంక్రమించిన అధికారాలు ఉపయోగించుకొని లడక్ అనే యూటీ కోసము రాష్ట్రపతి కొన్ని రూల్స్ రూపొందించాడు. సో అవి మొత్తం 3 రూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి, ప్రశ్న డైరెక్ట్గా వస్తుంది కంపల్సరీ. ఏంటి లడక్ యొక్క అధికార భాషలు అని చెప్పేసి మీకు ఈ 3 అడగకుండా అధికార భాషలు మాత్రమే కొన్నిసార్లు అడగవచ్చు. నాన్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోపల ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, ఉర్దూ ఉంది. ఇవి 3 అందరికీ గుర్తుంటాయి, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అని చెప్పేసి. బోటి గుర్తుపెట్టుకోవాలి, పూర్గి గుర్తుపెట్టుకోవాలి. సో 5 లాంగ్వేజెస్ ఆర్ దేర్. నెక్స్ట్ రిజర్వేషన్ని అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి 85% కల్పించారు 240 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకుని రాష్ట్రపతి గారు. నివాస అర్హత అంటే ఈ సివిల్ సర్వీసెస్ విషయం లోపల, ఎవి స్టేట్ సివిల్ సర్వీస్ విషయం లోపల 15 ఏళ్ళు నివాసం ఉంటే లోకల్ కింద ట్రీట్ చేస్తారు, లేదా 7 years స్టడీ చేస్తే ట్రీట్ చేస్తారు, లేదా సెంట్రల్ జాబ్ చేసిన పిల్లలు 10 ఏళ్ళు ఉంటే అంటే ఇన్ఫ్యాక్ట్ 10 years సెంట్రల్ జాబ్ చేస్తే వాళ్ళ పిల్లలు కూడా లోకల్ కింద అయిపోతారు. సో ఇవన్నీ మీకు నివాస అర్హత అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి 85 ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. 85 రేర్ కండిషన్లో ఇస్తారు. సో ఇప్పుడు ఏంటి మీకు 240 ఆర్టికల్ అనేది యూటీ పరిపాలన కోసం రాష్ట్రపతికి రాజ్యాంగం అధికారాలు సంక్రమింపజేసింది. ఆ అధికారాలు ఉపయోగించుకొని రాష్ట్రపతి గారు ఇటువంటి రూల్స్ రూపొందించారు. ఇక్కడ మీకు మరి లడక్ అనేది 6th షెడ్యూల్ని డిమాండ్ చేస్తుంది కదా.
మరి దీంతో హ్యాపీ అంటే నో హ్యాపీ అండి. ఇవి ఎప్పుడైనా సరే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవచ్చు, ఇవి పర్మనెంట్ నేచర్ కలిగి ఉండవు కాబట్టి. సో అంటే పార్లమెంట్ యొక్క లాకి ఎంత పవర్ ఉందో వీటికి కూడా అంతే పవర్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు వీటిని. సో మీకు రాష్ట్రపతి చూస్తే 2 సార్లే వార్తల్లో వచ్చినాడు, ఇంకెప్పుడు మీకు వార్తల్లో రాలేదు ఈ 6 months టైం లోపల. నెక్స్ట్ మనకి మంత్రిమండలి చూస్తే పిఎం మంత్రిమండలి అవన్నీ ఏం లేవు. సీఎం చూస్తే లేవు అంటే నేను ఉంటే డిస్కస్ చేద్దాం. సబ్జెక్టు అప్డేట్స్ విషయంలో హనీజీస్ అకాడమీ మీరు భయం లేకుండా ఫాలో కావచ్చు. చాలా ఎగ్జామ్స్లో మనం ప్రూవ్ చేసుకొని ఉన్నాం ఇంతవరకు. సో ఢిల్లీ అని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సో మహిళా సీఎం కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు నేరుగా. ఈమె 4వ మహిళా సీఎం ఢిల్లీకి. దేశం లోపల 18వ మహిళా సీఎం. కొన్నిసార్లు గణాంకాలు ఫోకస్ చేయాలి. నియోజకవర్గం కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వద్దులేండి, ఇది మనకు బిఫోర్ మార్చే కాబట్టి ఇప్పుడు స్కిప్ చేయవచ్చు. సో షాలిమార్ బాగ్ అని చెప్పేసి పిలుస్తాం. షాలిమార్ బాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ సీఎంని నియమించేది లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సలహా మేరకు ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి నియామకం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేయించేది లెఫ్టినెంట్ గవర్నర్, దాదాపు జనరల్గా చేయిస్తారు. మనకి సక్సేనా అని చెప్పేసి ఉన్నాడు. సో డిప్యూటీ సీఎం చూస్తే పర్వేష్ వర్మ అండి. పర్వేష్ వర్మ కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఢిల్లీ గురించి కొంచెం జిఎస్ మనం కవర్ చేస్తున్నాం. ఏంటి, ఫస్ట్ ఢిల్లీ 1952 టైంలో పార్ట్ సి హోదా ఇవ్వడం జరిగింది. 1956లో యూటీ వితౌట్ అసెంబ్లీ ఇచ్చినాం. 1993లో ఎస్ బాలకృష్ణన్ కమిటీ. సో ఇది రాసుకోండి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. సో ఎస్ బాలకృష్ణన్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్ బాలకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు మనము రాజ్యాంగ సవరణ వేసుకున్నాం. ఎన్నోది 69వ సవరణ వేసుకొని 239AA ఈ ఆర్టికల్ యాడ్ చేసుకొని ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఒక ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది 70 అసెంబ్లీ సీట్స్తోని. మీకు మంత్రులు కావాలంటే మంత్రిమండలి అనేది మొత్తం సభ్యుల్లో 15% మించొద్దు అని చెప్పేసి ఉంటుంది కదా. ఢిల్లీకి మాత్రం ఇది 15 ఉండదండి, 10 అని చెప్పేసి ఉంటుంది. సో 10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం రెగ్యులర్ క్లాసులో మంత్రిమండలి సో రాష్ట్రాలకు ఏ విధంగా ఉంటుంది, యూటీసీ ఏ విధంగా ఉంటుంది మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. 239AA గుర్తుపెట్టుకోండి. ఎస్ బాలకృష్ణ కమిటీ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మీకు ఎగ్జామ్లో వస్తుంది. సో ఇక్కడ మీకు అయితే మొత్తం అధికారాలు అసెంబ్లీకి ఇచ్చినప్పటికీ కేంద్రం దగ్గర పోలీస్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఇది. సో పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి పోలీస్ అండ్ ల్యాండ్ అని చెప్పేసి సో ఈ మూడింటి విషయంలో ప్రజాశాంతి కావచ్చు, పోలీసులు, భూమి విషయం లోపల సో కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. సో 239AA ప్రకారము చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ఇస్తారు. ఒక 3 విషయాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. 3 విషయం లోపల మైండ్లో పెట్టుకోండి. ఇది సీఎం గురించి. సో మీకు ఫస్ట్ పాఠం అయిపోయిందండి. ఏంటిది, ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అయిపోయింది. చిన్న పాఠం ఇది, అంటే మన రెగ్యులర్లో ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీకు ఎక్కువ ఆర్టికల్స్ వార్తల్లో లేవండి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా ఇచ్చిండు, అది జూలై మంత్ కరెంట్ అఫైర్స్. ఉపరాష్ట్రపతి నియామకం జరగబోతుంది త్వరలోనే. అంటే మీకు ఉపరాష్ట్రపతి రాజీనామా ఇచ్చినప్పుడు తాత్కాలిక ఉపరాష్ట్రపతి అంటూ ఉండరు. ఎందుకు, ఉపరాష్ట్రపతి ఏం పని చేస్తాడు, రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. ఆ చైర్మన్ చేసే పని ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభ కండక్ట్ చేస్తారు, అయిపోయింది. రాష్ట్రపతి పదవి కాలేదు కాబట్టి ఉపరాష్ట్రపతి ఉన్నా లేకుండా ఒకటి ప్రజెంట్ కాబట్టి. సో అంటే ఎంత కాలంలోగా ఎన్నిక చేయాలి రాజ్యాంగం చెప్పలేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే చేస్తారు. తాత్కాలిక ఉపరాష్ట్రపతి అంటూ ప్రపంచంలోనే ఉండదు. నెక్స్ట్, సో పార్లమెంట్ అంటే మీకు లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. మీకు లాస్ట్ ఇయర్లో దీని గురించి కరెంట్ అఫైర్స్ 24 అప్డేట్స్లో ఒక 5-6 పేజీలు ఉంటుంది. వై, బికాస్ లోక్సభ ఎన్నికలు జరిగినాయి అప్పుడు, ఇప్పుడు లేవు కాబట్టి మనం డిస్కస్ చేయము. రాజ్యసభకి మొన్న 4 నియామకం చేసిండు డామిట్ రాష్ట్రపతి, అది మనం డిస్కస్ చేసేటోళ్ళము. బట్ అది జూలై మంత్ కరెంట్ అఫైర్స్, అది జూన్ కాదు కదా. రైట్, మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి
మళ్ళొకసారి సెప్టెంబర్లో 9 months కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. కొన్ని పేపర్లు యాడ్ అవుతాయి అంతే. సో మీకు పాలిటీ కోర్స్ వాళ్ళకి కూడా పాలిటీలో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంపీ సాలరీస్ అండ్ పెన్షన్ సవరించారు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఇవన్నీ సబ్జెక్ట్ అప్డేట్స్ అంటే మీరు పాలిటీ పుస్తకాలు సరి చేసుకోవాలి దీంతో. 1 April 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. రెట్రోస్పెక్టివ్ అని చెప్పేసి గత కాలానికి మనం సాలరీస్ వర్తింపజేయవచ్చు. సో ఎంత పెంచిళ్ళు గతంతో పోలిస్తే 24% పెంచిళ్ళు. మీకు ఏ ఒక పాయింట్ మిస్ కాదు ఇక్కడ, 24% పెంచిళ్ళు. మరి దేని ప్రకారము అంటే మీకు ఐటీ యాక్ట్ 1961 అని చెప్పేసి ఉంది కదా, ఇందులో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్కి అనుగుణంగా పెంచిళ్ళు. ద్రవ్యోల్బణం ధరలో మార్పు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సాలరీస్ పెంచుకోవాలి. సో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆధారంగా పెంచారు. మళ్ళీ 2018 చట్టం ప్రకారం చూస్తే ఎంపీల సాలరీ అనేది ప్రతి 5 yearsకి పెంచాలని చెప్పిస్తున్నది. సో ఈ రెండింటి ఆధారంగా వాళ్ళ వేతనాల్లో మార్పు రావడం జరిగింది. 2018 చట్టమే చెప్తుంది ఎవ్రీ 5 years అని చెప్పేసి. సో కాబట్టి April 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 24% పెంచుకున్నారు. సిట్టింగ్ ఎంపీలకు సాలరీ 1,24,000 వస్తుందండి. డైలీ అలవెన్స్ కూడా 2500 వస్తుంది. ఎక్స్ ఎంపీ ఒకసారి ఎంపీ చేస్తే పెన్షన్ వస్తుంది, అది 31,000 అని చెప్పేసి పిలుస్తాం. గణాంకాలు గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు పాలిటీ కోర్సులో ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి మొత్తం అంకెలే అండి, మొత్తం నెంబర్లే ఇస్తా. పదవి కాలం కావచ్చు, అర్హత వయసులు కావచ్చు, లేకుంటే కొన్ని ఆర్టికల్ నెంబర్స్ కావచ్చు, రాజ్యాంగ సవరణ చట్టాలు కావచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు, కొన్ని ప్రాథమిక విధులు ఎన్నని చెప్పేసి అటువంటి 11, 10, 0 అని చెప్పేసి ఉంటుంది కదా, అట్లా నెంబర్స్తో మొత్తం నెంబర్సే, మొత్తం అంకెలతోని ఒక 5-6 షీట్స్ మనం ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ మనం పనిచేసేది Group 2 కోసం అండి. ఒక్కసారి Group 2 డేట్ డిక్లేర్ చేస్తే మన జాబ్కి లీవ్ పెట్టేసి నేను ఎగ్జామ్స్ రాయకపోయినా మీకోసం నెంబర్ ఆఫ్ షీట్స్ తయారు చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 50 మెంబర్స్కి మనము ఆఫ్లైన్లో కూడా లక్షపేటలో మెంటర్షిప్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా 24 hours మీతోనే ఉండేలా. సో 0 hour అని చెప్పేసి 24 hours కష్టం, కానీ ఒక 15 hours. సో 0 hour అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 3rd April 2025 ఇయర్, మీకు అందుకే ఇయర్ మెన్షన్ చేయలేదు. సో 5 hours జరిగిందండి 0 hour. 0 hour ఈజ్ నాట్ అవర్ కాబట్టి సో 5 hours జరిగింది. ఇట్ ఈస్ రికార్డ్ టైం. 202 MPs మాట్లాడిన్లు ఒకరోజు. సో 5 hours అని చెప్పేసి పిలుస్తాం. 0 hour మీకు ఎప్పుడు ఉంటుందని జనరల్గా ఇది పార్లమెంటు సెషన్స్ అని చెప్పేసి అనుకుంటే, సో స్టార్టింగ్ విత్ ఆల్వేస్ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది 11 AM. సో 12 PM అది ఎండ్ అవుతుంది, అది కంపల్సరీ 1 hour ఉంటుంది. 12 PM నుంచి 1 PM సో 0 hour అని చెప్పేసి ఉంటుంది. 1 PM to 2 PM లంచ్ ఉంటుంది. 2 PM నుంచి 6 PM వరకు ఆ రోజు బిజినెస్ అంటే ఆ రోజు ఎజెండా అని చెప్పేసి పిలుస్తాం, ఎజెండా ఉంటుంది. సో మీకు 0 hour అంటే 1 hour అని చెప్పేసి కాదు, ఇక్కడ ఈ ఎజెండా స్టార్ట్ కావడం కంటే ముందు క్వశ్చన్ అవర్ తర్వాత ఉన్న సమయం మొత్తం 0 hour. అది ఎన్ని గంటలైనా ఉండొచ్చు, గంట అని చెప్పేసి ఏమీ లేదు ఇక్కడ. క్వశ్చన్ అవర్ నుంచి ఆ రోజు కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనగా ఎజెండా అని చెప్పేసి పిలుస్తాం. బిజినెస్ అడ్వైజర్ కమిటీ అనేది ఎజెండా రూపొందిస్తుంది, ఏ రోజు ఏ బిల్లు డిస్కస్ చేయాలని చెప్పేసి పార్లమెంటు కంటే ముందే. సో ఇది 0 hour అని చెప్పేసి ఇట్ ఈస్ పార్లమెంటరీ యొక్క ఇన్నోవేషన్. ఏ రాజ్యాంగంలో లేదు, సభా రూల్స్లో లేదు, ఏ దేశంలో లేదు. సో 1962 నుంచి మనం ఇది ఫాలో కావడం జరుగుతుంది. ఇట్ ఈస్ నూతన ఆవిష్కరణ, పార్లమెంట్ యొక్క నూతన ఆవిష్కరణ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్, 1 nation 1 legislative platform. భారతదేశం లోపల పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అన్నింటి శాసనసభలు, స్థానిక సంస్థలు కూడా అన్నింటినీ ఒక దగ్గర తీసుకురావడమే 1 nation 1 legislative platform అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంకా ప్రపోజల్ లెవెల్లో ఉంది. దీన్ని 85th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క కాన్ఫరెన్స్ బీహార్లో ఉన్న పాట్నాలో జరిగింది. పాట్నాలో ప్రపోజ్ చేసిండ్రు. మనకి ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది, ఈ ప్లాట్ఫామ్ కంటే సో కాన్ఫరెన్స్ జరిగిన ప్రదేశం అడగవచ్చు, పాట్నా అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ ఇది కూడా మీకు వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి, 101 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఇది డిస్క్వాలిఫై గురించి మాట్లాడుతుంది. 101 ఆర్టికల్ అని చెప్పేసి ఏంటి, వరుసగా 60 రోజులు సభ యొక్క అనుమతి లేకుండా గైర్హాజరు అయితే ఒక సభ్యుడు, ఈ 60 రోజుల సమయాన్ని మనం కౌంట్ చేసేటప్పుడు సభ అనేది వరుసగా 4 రోజుల పాటు వాయిదా పడితే ఆ కాలం మనం లెక్కించము. సో అట్లా 60 రోజులు సభ యొక్క అనుమతి లేకుండా అతను కనుక గైర్హాజరు ఆబ్సెంట్ అయితే సో అతన్ని ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అనేది వేకెంట్ అయిపోతుంది. మరి ఎందుకు ఇది వార్తల్లో వచ్చింది, ఎవరైనా వేకెంట్ అయినలా కాలే. కానీ సో ఈ ఖాదూర్ సాహేబు నియోజకవర్గం అని చెప్పేసి పిలుస్తాం. అమృత్పాల్ సింగ్ పంజాబ్లో జైల్లో ఉండగానే పోటీ చేసి నెగ్గుతాడు. జైల్లో ఉంటే పోటీ చేయవచ్చు, ఆ హక్కు ఉంది. సో ఇతను జైల్లో ఉన్న కారణంగా సభకి రాలేకపోతున్నాడు. ఒకవేళ 60 రోజులు అయిపోతే ఎట్లా అని చెప్పేసి గైర్హాజరు కమిటీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇంకా కంగ్రాట్స్. జనరల్లీ మీకు లీవ్ కావాలంటే సమ్ విధానం ఉంటుంది. సో గైర్హాజరు కమిటీ అని చెప్పేసి ఉంటుంది కదా, దానికి అప్లికేషన్ పెడితే అది చూసి సభ ముందు ఉంచి సభ ఆమోదిస్తే లీవ్ శాంక్షన్ అవుతుంది. సో ఒకవేళ సభ అనుమతి లేకుండా వరుసగా అబ్సెంట్ అయితే కంగ్రాట్స్, యు ఆర్ బికమ్ ఎంపీ కాదు, నువ్వు 0 అయిపోతావు. ఇది మనకు లెజిస్లేచర్ పాఠం అండి కంప్లీట్గా. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలు అని చెప్పేసి 3 కమిటీలు వార్తల్లో ఉన్నాయి. నేను రాయలేదు ఇక్కడ, బట్ ఓల్డ్ పేపర్ని ఇది 24 అప్డేట్స్ నోట్స్ అండి. మన లక్ష్మీకాంత్ పుస్తకం ఆధారంగా అదే ఆర్డర్లో అధ్యాయాలు రాసినాం మనం 24లో, బట్ మనం 25లో అట్లా చేయం. సో మన పాలిటీ కోర్స్ ఏ విధంగా డిజైన్ చేసినామో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఎఫ్డి, బిఎస్డి, కాన్స్టిట్యూషనల్ బాడీస్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ప్రియాంబిల్, లోకల్ బాడీస్, ఇంకా ఇతర అంశాలు అని చెప్పేసి ఉంటాయి కదా. సో అట్లనే మనం దీన్ని తీసుకొస్తాం ఇక్కడ. ఇది లాస్ట్ ఇయర్ నోట్స్ మీకు అప్డేట్స్ అని చెప్పేసి. సో పార్లమెంటరీ కమిటీల గురించి మీకు ప్రస్తావన ఉంది అంటే రాజ్యాంగంలో ఉంది అని చెప్పాలి. 105 ఆర్టికల్ అండ్ 118లో కనిపిస్తుంది. సో మీకు ఏంటి వార్తలు ఉన్నాయంటే ఇటీవల ఆర్థిక కమిటీల యొక్క పదవి కాలాన్ని పెంచిండ్లు. May 1, 25 నుంచి ఏప్రిల్ 30 వరకు 1 ఇయర్ టర్మ్ ఉంటుంది. 1 ఇయర్ పెంచిండ్లు, మొత్తం పాయింట్స్ సేమే అండి. దాంతోపాటు ఈ ఎస్టిమేట్స్ కమిటీ 75 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సో ఇది కూడా మీకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. మిగతా అన్ని సేమ్ పాయింట్స్ ఒకసారి చూద్దాం ఏంటి. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి, ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి, పబ్లిక్ అండర్టేకింగ్ అని చెప్పేసి 3 ఎందుకు వార్తల్లో ఉన్నాయంటే 3 చైర్మన్స్ సభ్యుల పదవి కాలాన్ని 1 ఇయర్ పెంచిండ్లు. వాళ్ళే ఉన్నారు, లాస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు. దాంతోపాటు ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి 75 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. సో కాబట్టి ఇవి 2 అంశాలు మీకు వార్తల్లో ఉన్నాయి. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎలా ఏర్పాటైంది, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1921లో ఏర్పాటు కావడం జరిగింది. అతి పురాతనమైన కమిటీ. 1921లో స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ అనే పేరుతో ఏర్పాటైంది. తర్వాత జాన్ మత్తయ్ సిఫార్సు మీద 1950లో మరొకసారి మనం ఈ ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. అంచనాల సంఘం అని చెప్పేసి పిలుస్తాం. పబ్లిక్ అండర్టేకింగ్ 1964లో ఏర్పాటైంది కృష్ణ మీనన్ కమిటీ సిఫార్సు మేరకు. ఇట్ ఈస్ కృష్ణ మీనన్, ఇట్ ఈస్ జాన్ మత్తయ్. సభ్యులు చూస్తే 22, లోక్సభ 15, రాజ్యసభ 7. ఎస్టిమేట్స్లో మొత్తం లోక్సభ వాళ్ళే ఉంటారు, 30 మెంబర్స్. నెక్స్ట్ సెలక్షన్ చూస్తే మీకు ప్రపోజనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుసు మీకు ఆల్రెడీ. మినిస్టర్స్ మెంబర్స్ కానే కారు. పార్లమెంటరీ కమిటీలు అనేవి సో మంత్రుల గురించి అధ్యయనం చేస్తాయి కాబట్టి ఆ మంత్రులు సభ్యులుగా ఉంటే అక్కడ మీకు అంత మంచి రిపోర్ట్ రాదు కాబట్టి మంత్రులను సభ్యులుగా తీసుకోరు. సో చైర్మన్ కన్వెన్షనల్లీ అపోజిట్ లీడర్కి ఇస్తున్నారు 67 నుంచి. ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్టిమేట్స్ కమిటీ లోపల ఫ్రమ్ రూలింగ్ పార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఈ పబ్లిక్ అండర్టేకింగ్లో కంపల్సరీ లోక్సభ నుంచి తీసుకోవాలి. మీకు సభ్యుల్లో చూస్తే గమనించండి 15+7 ఉన్నప్పటికీ సో చైర్పర్సన్ని మాత్రం మనం లోక్సభ నుంచి తీసుకోవాలని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 చైర్పర్సన్ని స్పీకర్ నియామకం చేస్తారు. 1 ఇయర్ టైం అని చెప్పేసి ఉంటుంది. సో
సో డ్యూటీ మీకు తెలుసు ఆల్రెడీ, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది కాబట్టి సో ఆ కాగ్ రిపోర్ట్ అనేది ఐఏఎస్ ఆఫీసరు, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నదంతా ఎంపీలే, కొంతమంది చదువుకోరు కాబట్టి సరిగ్గా అర్థం కాదు కాబట్టి కాగ్ తన రిపోర్ట్ని చదవడంలో తానే హెల్ప్ చేస్తాడు కాబట్టి కాగ్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్గా మనం పిలుస్తామండి. ఇప్పుడు చైర్పర్సన్ చూస్తే మీకు కేసీ వేణుగోపాల్ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీ చూస్తే సంజీవ్ జైస్వాల్, పబ్లిక్ చూస్తే బైజయంత్ పాండా లేదా వైజయంత్ పాండా అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం 22లో ఒక్కలే మహిళ ఉన్నారండి, అపరాజిత సారంగయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దిస్ ఈజ్ పాలిటీ అప్డేట్స్ బై హనీ జీఎస్ అకాడమీ. పర్ఫెక్ట్ అప్డేట్స్, ఎక్కడ అవసరం అక్కడ మనం మదించి రాయడం జరిగింది. నెక్స్ట్ అండి స్టేట్ లెజిస్లేచర్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్, ఇక్కడ మనం పార్లమెంటుతోని రాష్ట్ర అసెంబ్లీ అండ్ కౌన్సిల్ని కంపేర్ చేస్తూ అధ్యయనం చేయడం జరిగింది. సో యూపీ అసెంబ్లీ వార్తల్లో వచ్చిందండి. ఏంటి యూపీ అసెంబ్లీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ప్రసంగాలని అనువాద సౌకర్యం కల్పించిన ఫస్ట్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. వివిధ భాషలు వాళ్ళు ఏ ప్రసంగం ఏ భాషలో చెప్పినప్పటికీ మనము ఏ భాషలో వినాలనుకుంటే ఆ భాషలో వినిపిస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ అసెంబ్లీ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. సో ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ మీకు నెవా అని చెప్పేసి ఉంటుంది, దట్ ఈస్ ఫేమస్ నోన్ యాజ్ పేపర్లెస్ అసెంబ్లీ. ఏంటి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది దీంట్లో చేరిన 25th అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీ, 29th అసెంబ్లీ పుదుచ్చేరి అసెంబ్లీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అని చెప్పేసి ఇవి రెండు ఫేమస్. నెవా అని చెప్పేసి ఉంటుంది కదా, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పేపర్లెస్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం నాగాలాండ్ చేరింది. సో 28th ఢిల్లీ, 29th వచ్చేసి పుదుచ్చేరి. చూడండి మీకు కలిపి చదివితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. వేరే మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక దగ్గర మనం చేర్చి రాస్తున్నాం, చాలా టైం ఎఫర్ట్స్ పెట్టి సాధ్యమవుతుంది. దిస్ ఈజ్ నాట్ కాపీ కాబట్టి మీరు కాపీ చేయవద్దు. కొంతమంది సో వాళ్ళ యొక్క పేరు వేసుకొని మరి చాలా గ్రూపుల్లో దీన్ని మళ్ళీ రాసి చేయడం జరుగుతుంది అట. సో అన్ఫార్చునేట్లీ అది వెరీ బ్యాడ్ అండి. సో నాలెడ్జ్ని దొంగతనం చేయవద్దు, షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కర్ణాటక ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోయిండు కొన్నిసార్లు. సో ఇటీవల ఇన్ఫ్యాక్ట్ జైలు శిక్ష కారణంగా ఏ ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురైండు అట్లా ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. ఇతనికి 2 or more years శిక్ష పడింది కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయిండు. అసలు వాస్తవంగా మీకు ఇంకా ఈ యూపీ లోపల అబ్బాస్ అన్సార్ అని చెప్పేసి కూడా ఈ హేట్ స్పీచ్ కారణంగా, విద్వేష ప్రసంగం కారణంగా డిస్క్వాలిఫై అయిపోయిండు. సో ఇద్దరికి ఒకటే సింగిల్ ఫార్ములా అండి. ఒకసారి మనం చూద్దాం ఏమని ఉంటుందని చెప్పేసి. ఏముంటుంది 191(1) సబ్ క్లాజ్ ఈ అని చెప్పేసి ఉంటుంది. 191 సబ్ క్లాజ్ 1E అని చెప్పేసి దీని ప్రకారం ఏంటి అంటే డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా మేడ్ బై పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ప్రకారము డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పేసి 191 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఈ చెప్తుంది. సో దీని ప్రకారము పార్లమెంట్ చట్టం చేసింది, దట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3లో నాట్ లెస్ దెన్ 2 years 2 ఏళ్ల కంటే తక్కువ కాకుండా అనగా 2 or more years శిక్ష పడితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడని చెప్పేసి సో ఈ మీ చట్టం చెప్తుంది. చట్టము పార్లమెంట్ చేసింది, పార్లమెంట్కి రైట్స్ ఇచ్చింది ఎవరు? రాజ్యాంగం ఇచ్చింది. 191 సబ్ క్లాస్ 1E అని చెప్పేసి. సో మీకు లిల్లీ థామస్ కేసు వెరీ ఫేమస్ కేసు 2013లో వస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు ఒక అభ్యర్థికి జైలు శిక్ష పడితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. జైలు విడుదల తర్వాత 6 years వరకు అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయడము జరుగుతుందని చెప్పేసి పిలుస్తాం. సో మరి ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఎవరు అఫీషియల్లీ ప్రకటిస్తారు అంటే సభ సచివాలయం అని చెప్పేసి ప్రకటిస్తుంది. సచివాలయం అని చెప్పేసి ప్రకటిస్తుంది డిస్క్వాలిఫికేషన్ గురించి. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. వాస్తవంగా సుప్రీంకోర్టు దీన్ని రివ్యూ చేస్తుంది. ఈ సచివాలయానికి అటువంటి పవర్ ఉందా లేదా అని చెప్పేసి రివ్యూ చేయడము జరుగుతుంది. ఇది కంప్లీట్గా మీకు
లెజిస్లేచర్ గురించి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే ఐ మీన్ కరెంట్ అఫైర్స్లో మీకు లేవు. ఇంకేమైనా ఉన్నట్లయితే మీకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు మళ్ళీ 3 months అయిపోతుంది. మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ వస్తే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము మరొకసారి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం సిద్ధమే. మీరు ప్రిపరేషన్ సిద్ధంగా పెట్టుకోవాలి. సో మీకు 142 ఆర్టికల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో దీన్ని కంప్లీట్ జస్టిస్, ఒక కేసులో సంపూర్ణ న్యాయం అని చెప్పేసి భావిస్తే సుప్రీంకోర్టుకి అన్లిమిటెడ్ పవర్స్ వస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్, ఏ సాక్ష్యాలు లేకుండా, ఏ డాక్యుమెంట్ అవసరం లేకుండా సుప్రీంకోర్టు కనుక భావిస్తే తను తీర్పు స్వేచ్ఛగా చెప్పవచ్చు. సో మరి ఎందుకు వార్తల్లో వచ్చిందండి? ఇది ఓన్లీ ఫర్ సుప్రీంకోర్ట్, నాట్ ఫర్ హైకోర్ట్ అని చెప్పేసి చెప్పింది. అది ఒకటి. సెకండ్, ఇది తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో ఒక బిల్లు జనరల్లీ చట్టంగా మారాలి అంటే, చట్టంగా అమల్లో ఉండాలంటే మీకు 111 ప్రకారము రాష్ట్రపతి ఆమోదించాలి యూనియన్ లెవెల్ లోపల, పార్లమెంటు అయితే 200 ప్రకారము రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆమోదించాలి ఒక బిల్లు చట్టంగా అమల్లో ఉండాలంటే. వెరీ ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ అవసరం లేకుండా, రాష్ట్రపతి గవర్నర్స్ అవసరం లేకుండా సుప్రీంకోర్టు 142 ఆర్టికల్ యొక్క అన్లిమిటెడ్ పవర్స్ ఉపయోగించుకొని తమిళనాడులో ఉన్న 10 బిల్స్ని చట్టాలు చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆర్ దేర్. చట్టాలు చేయాల్సింది శాసనసభలు. మన జగదీప్ ధన్కర్ అన్ఫార్చునేట్లీ రాజీనామా చేసిండు. చాలా ఘాటుగా వ్యాఖ్యానం చేస్తాడు ఈ కొలిజం సిస్టమ్ని విమర్శ చేస్తూ. సో నెక్స్ట్ మీకు సుప్రీంకోర్టు జడ్జెస్ మే మంత్ అని చెప్పేసి రాసిన అండి. ఎందుకంటే మన గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటో తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ మే లోపు అయిపోతేనేమో ఇవి ఫేమస్, అంటే డిసెంబర్ లోపు అయిపోతే ఫేమస్. 6 months దాటితే ఈ జడ్జెస్ని మనం స్కిప్ చేయవచ్చండి. కాబట్టి అక్కడ మంత్ రాసిన. మంత్ రాయలేదు అంటే అవి ఎప్పటికీ అవసరమే ఉంటాయి ఈ ఇయర్ మొత్తం లోపల. సో అంజారియా, విజయ్ బిష్ణోయి, అతుల్ చంద్రుకర్ ముగ్గురు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 124 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్స్ నెంబర్స్ రాయలేదు, మరీ ఈజీ అని చెప్పేసి రాయలేదు. కొలిజియం సిఫార్సు మేరకే నియామకం చేయడం జరుగుతుంది. 1+5 అని చెప్పేసి పిలుస్తాం. 1+4 అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 5 అని చెప్పేసి ఉంటారు. హైకోర్టు కోసం అయితే 1+2 అని చెప్పేసి ఉంటారు. నెక్స్ట్ మన కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 52nd, ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి, బిఆర్ గవాయ్ వచ్చిండు. ఇది మహారాష్ట్ర అండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019లో రావడం జరిగింది. ఇతను 14th May నుంచి 23rd November వరకు ఈ పదవిలో ఉండడం జరుగుతుంది. తొలి బౌద్ధ మత ప్రధాన న్యాయమూర్తి, ఎస్సీ నుంచి రెండో వ్యక్తి. సో ఫస్ట్ ఎవరని చెప్పేసి క్వశ్చన్ వస్తే రావచ్చు, కేసీ బాలకృష్ణ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి సిజేఐ నియామకం గురించి రాజ్యాంగంలో ఉందా అంటే ప్రస్తావన లేదు అండి. ప్రస్తావన జనరల్లీ మనకి సో చివరి సిజేఐ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయశాఖ మంత్రికి తన యొక్క వారసుని ప్రపోజ్ చేసి లేఖ రాస్తారు. మోస్ట్లీ ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళని నియామకం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో 143 ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి. సుప్రీంకోర్టు పవర్స్ అని చెప్పేసి మనం మీద హెడ్డింగ్ పెట్టుకొని రాస్తాం. సో అడ్వైజరీ పవర్ అని చెప్పేసి సలహాపూర్వక అధికారం అని చెప్పేసి పిలుస్తాం. సో రాష్ట్రపతి గారు న్యాయ సలహా కోరిన్లు ఇంతవరకు చూస్తే 16వసారి. సో ఏ ఆర్టికల్ అండి అవంతా అవసరం లేదు, సొల్లు మనకి రెగ్యులర్ మ్యాగజైన్లో ఉంటుంది. ఆర్టికల్ 200 ఏంటిది? సో గవర్నర్ అనే బిల్లు ఆమోదిస్తాడు. 201 రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు. 142 సుప్రీంకోర్టు యొక్క స్పెషల్ పవర్సు, కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి భావిస్తే తీర్పు చెప్పవచ్చు. 145 సబ్ క్లాస్ 3 రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి పిలుస్తాం. న్యాయ సలహా విషయంలో సుప్రీంకోర్టు అనేది 5 member బెంచ్ని ఏర్పాటు చేసుకొని తీర్పు రూపంలో సలహాను ఇవ్వడం జరుగుతుంది. 131 ప్రాథమిక విచారణ అధికార పరిధి అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ సో వీటి విషయంలో న్యాయ సలహా అయితే కోరింది. సో ఇక్కడ థీమ్ మీకు మొత్తం మీద ఆ అంశాలు చూస్తే మాండమస్ జారీ అని చెప్పేసి రాష్ట్రపతి గవర్నర్స్కి మాండమస్ జారీ చేయవచ్చా? సుప్రీంకోర్టు చెప్పింది జారీ చేయవచ్చు అని చెప్పేసి. గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం అమల్లో ఉంటుందా? న్యాయ సలహా కోరుతుంది అంతే. 201 ఆర్టికల్ విషయం లోపల 143 ఆర్టికల్ని ఉపయోగించాలి కంపల్సరీ.
అంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు నేను మీ సలహా కోరాల్సిన కంపల్సరీ, నాకు విచక్షణ అధికార పరిధి లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టుని సలహా రూపంలో అడుగుతుంది. ఈ శ్రీలంక మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ శ్రీలంక లోపల ఏమవుతుందంటే రాష్ట్ర గవర్నర్లు రాష్ట్ర బిల్స్ని రాష్ట్రపతి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతికి డౌట్ వస్తే కనుక న్యాయ సలహా కోరుతారు. న్యాయ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహారం చేస్తాడు. శ్రీలంక మోడల్గా వెరీ ఫేమస్. దాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పడం జరిగింది. 142 ఆర్టికల్కి లిమిట్స్ ఏం లేవా, మీ ఇష్టమా ఇంకా అని చెప్పేసి సలహాలు కోరింది. సో ఇప్పుడు మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓ ప్రెసిడెంటు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టుని సలహా కోరుతుంది 2 అంశం విషయంలో. ఒకటి క్వశ్చన్ ఆఫ్ లా అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది రాజ్యాంగం రాకముందు ఉన్న అంశం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ విషయంలో అంటే క్వశ్చన్ ఆఫ్ లా కనుక డౌట్ ఉన్నట్లయితే సో నాట్ మ్యాండేటరీ అడ్వైస్, సలహా ఇవ్వడం తప్పనిసరి ఏం కాదు సుప్రీంకోర్టు. రాజ్యాంగం రాకముందు ఉన్న అంశం అయితే సలహా ఇవ్వాల్సిందే. ఏ అంశం అయినప్పటికీ, క్వశ్చన్ ఆఫ్ లా అయినప్పటికీ, బిఫోర్ అగ్రిమెంట్ అయినప్పటికీ సో సలహాను రాష్ట్రపతి నాట్ బైండింగ్, పాటించిన అవసరం లేదు. వై? బికాజ్ ఇట్ ఈస్ అడ్వైస్. నీకు జలుబు అయింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి నువ్వు ఆర్ఎంపీ డీ కోల్డ్ యాక్ట్ అని చెప్పేసి ఇచ్చిండు, జ్వరం గోల్డ్ ఇచ్చిండు, ఇంకా సిరప్ ఇచ్చిండు, నాయన నువ్వు పోంగా సో ఒక విషయం చెప్తాడు, నువ్వు కూల్ డ్రింక్ తాకని చెప్పేసి, కూల్ వాటర్ తాకని చెప్పేసి, ఇంటికి వస్తావు, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తావు, కూల్ వాటర్ తాగుతావు, కథం, అడ్వైస్ కథం. సేమ్ అంతే సుప్రీంకోర్టు, ఇట్ ఈస్ అడ్వైజ్ ఓన్లీ. రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోనవచ్చు. సో మీకు కొంచెం డౌట్ అనిపిస్తే కనుక వేరే పుస్తకాలు వేరే ఉంటుంది కదా. సో 143 ఆర్టికల్ అని చెప్పేసి మీకు రాజ్యాంగంలో సో మీకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి తెలుస్తుంది. సో మనకి ఇక్కడ డౌట్ కొంతమందికి, ఇప్పుడు మొన్న సో తమిళనాడు కేసు ఉంది కదా, సుప్రీంకోర్టు డిఫరెంట్ చెప్పింది, మాండమస్ ఇష్యూ చేసి ఇవన్నీ చెప్పింది కదా. ఇప్పుడు సలహా కోరింది. ఈ సలహాను కూడా సుప్రీంకోర్టు తీర్పు రూపంలో చెప్తుంది. మొత్తం 5 మెంబర్ బెంచ్ ఉంటుంది. 145 సబ్ క్లాస్ 3 ప్రకారము సీజే ఏర్పాటు చేసిండు మొన్న బిఆర్ గవాయ్ నాయకత్వం లోపల. ఇప్పుడు సలహా అనేది మాండమస్ జారీ చేయరాదని చెప్పేసి చెప్పింది అనుకోండి, ఈ తీర్పు ఏమవుతుంది? నెగ్గదా? నెగ్గుతుంది. ఇక్కడ రాష్ట్రపతి ఈ కేసుని సవాల్ చేయట్లే, రివ్యూ కోరట్లే, సలహా మాత్రం అడిగింది. ఈ సలహా ఇవ్వడం అనేది ఈ తీర్పుకి విభిన్నంగా ఉన్నప్పటికీ ఆ తీర్పు ప్రభావితం కాదు. సుప్రీంకోర్టు న్యాయ సలహా మాత్రం ఇస్తుంది. వాళ్ళు కనుక కేసుని రివ్యూ చేయమని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ విచారణ చేసినప్పుడు అప్పుడు ఆ తీర్పు ప్రభావితం అవుతుంది తప్పితే, న్యాయ సలహా ఇచ్చినప్పుడు ఆ తీర్పుకి విరుద్ధంగా సలహా ఉన్నప్పటికీ అది ప్రభావితం కాదు. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఇది. ద బ్యూటీ ఆఫ్ ది ఇండియన్ పాలిటీ అని చెప్పేసి అంటాం. 6 పిల్లర్స్ ఎంత నేర్చుకుంటే అంత పట్టు వస్తుంది, మాస్టర్ అయిపోతారు పాలిటీ విషయంలో 6 పిల్లర్స్ కనుక పర్ఫెక్ట్ వస్తే. నెక్స్ట్ సో నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా సూర్యకాంత్ వచ్చిండు. సో నల్సా అంటే మీకు ఏంటి? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది 1995 నవంబర్ 9న అమల్లోకి వస్తుంది. వాస్తవంగా నవంబర్ 9th మనకి లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం నల్సాకి 2 ఉంటారు. ఒకరేమో ప్యాటర్న్ ఇన్ చీఫ్, సీజే ఎవరుంటే వాళ్ళు ఉంటారు, బిఆర్ గవాయ్ కొత్తగా వచ్చింది కాబట్టి. ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, సీజే కింద ఎవరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఉంటే వాళ్ళు ఉంటారు, సూర్యకాంత్ కాబట్టి. ఇది ఎందుకు మనకు వార్తలు వచ్చింది అంటే, సో బిఆర్ గవాయ్ సీజేఐకి పెయింట్ కాబట్టి ఇక్కడ మార్పు వచ్చింది కాబట్టి వచ్చింది. బిఆర్ గవాయ్ ప్యాటర్న్ ఇన్ చీఫ్. నెక్స్ట్ మీకు నల్సా లెక్క సల్సా అని చెప్పేసి ఉంటుంది, స్టేట్ లెవెల్లో లీగల్ సర్వీస్ అథారిటీ. అక్కడ హైకోర్టు యొక్క సీజే ఉంటారు, అపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది మనకి, ఏకే సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. త్రిపుర హైకోర్టు నుంచి వచ్చిండు, బదిలీ వచ్చిండు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ అడ్వకేట్స్ హోదా కోసము ప్యాంట్ సిస్టమ్ ఉండి దాన్ని రద్దు చేసినామండి. బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇదైతే. సో వాట్ ఈస్ ద సుప్రీంకోర్టు యొక్క సీనియర్ అడ్వకేట్ హోదా? ఇది మీకు
1961 అడ్వకేట్ యాక్ట్ లోపల ఈ హోదా గురించి ఉంది, చట్టబద్ధమైన హోదానే. 1961 అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఈ హోదా విషయంలో ఎలా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఎటువంటి రూల్స్ లేకుండే. 2017లో ఇందిరా జైసింగ్ కేసు వెరీ ఫేమస్ కేసు. ఈ కేసు తర్వాత సుప్రీంకోర్టు ఈ పాయింట్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ పాయింట్ సిస్టమ్ లోపల ఏముంటుందంటే 2023లో మార్పులు చేసిండ్రు. మళ్ళొకసారి ఏజ్ 45 ఉండాలి. వీళ్ళు కేసులు వాదిస్తారు కదా, ఆ తీర్పులకి 45 పాయింట్స్ ఉంటాయి. పబ్లికేషన్స్ రాస్తారు కొన్ని 5 పాయింట్స్ ఉంటుంది. ఏపీపీఎస్ గ్రూప్ 2 క్వశ్చన్. 2025లో దీన్ని మనం రద్దు చేసినామండి. 2017లో ఇందిరా జైసింగ్ తర్వాత పాయింట్ సిస్టమ్ వచ్చింది. ఆ పాయింట్ సిస్టమ్ 2023లో సవరణ చేసుకున్నాం. 25లో మొత్తం రద్దు చేసినాం. దేర్ ఈజ్ నో పాయింట్ సిస్టమ్. ఇన్ని పాయింట్స్ అని చెప్పేసి ఇంకా ఏది లేదు. కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి 25 ఇయర్లో. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటిదంటే ఒక వ్యక్తికి సీనియర్ అడ్వకేట్స్ హోదా అనేది ఫుల్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు, హైకోర్టు అయితే హైకోర్టు ఫుల్ కోర్టు. ఎలా తీసుకుంటారు? మ్యాక్సిమం ఆ ఫుల్ కోర్టు యొక్క ఏకాభిప్రాయం ఆధారంగా తీసుకుంటారు. ఒకవేళ సాధ్యం కాకుంటే ఏకాభిప్రాయం అనేది రహస్య బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కండక్ట్ చేస్తారు. రహస్య ఓటింగ్ బ్యాలెట్ ప్రక్రియ కండక్ట్ చేస్తారు. సో అర్హత చూస్తే మరి ఇతను ఎన్ని ఇయర్స్ అడ్వకేట్ చేయాలంటే సుమారుగా 10 ఏళ్ళు కంపల్సరీ చేయాల్సిందే అడ్వకేట్ హోదా. సో నెక్స్ట్, ఈ న్యాయమూర్తులు తామకు తాము వ్యక్తిగతంగా ఎవరిని సిఫార్సు చేయరాదు, వీళ్ళు ఉండాలని చెప్పేసి సిఫార్సు చేయరాదు. ఇంకా చూస్తే సో దరఖాస్తు చేసుకోకపోయినా హోదాను ప్రదానం చేయవచ్చు. ఒకైనా అప్లై చేసుకుంటలేడు, బట్ వీళ్ళు అడ్వకేట్స్ హోదా అయ్యవచ్చు సీనియర్ లెవెల్లో. 10 ఇయర్స్ కనుక అతనికి సో అనుభవం ఉన్నట్లయితే, ఫుల్ కోర్టు కనుక ఒప్పుకుంటే కనుక. బట్ ఒక న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరిని సిఫార్సు అయితే చేయవద్దు. నెక్స్ట్ అండి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకి 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేస్తున్నాము. ప్రశ్న వస్తుంది, ఎవరికి అప్లై చేస్తున్నామని చెప్పేసి. ఆర్మీ లోపల ఉన్నది. అట్లనే సో హైకోర్టు న్యాయమూర్తులకి మనం చేస్తున్నామండి 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పేసి. ఏంటిది? హైకోర్టు జడ్జికి ఎంత ఇస్తాం మనము అంటే 13.5 lakh per year ఇస్తాము. హైకోర్టు సీజేకు 15 lakh per year ఇస్తాము. వీళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ అయినా అంటే పదవి కాలం ఎంత, హైకోర్టు న్యాయమూర్తి ఎంతకాలం పనిచేసిండ్రు, వయసు బట్టి వాళ్ళు దిగిపోతారు 62 ఏళ్ళకి. హైకోర్టు సీజే ఎంతకాలం పనిచేసిండు సంబంధం లేదు, పదవి కాలం అవసరం లేదు. హైకోర్టు న్యాయమూర్తి అయితే అయిపోతుంది, ఇంత పెన్షన్ అయితే వస్తుంది. ఎప్పుడు వచ్చిండు తేదీ హైకోర్టు న్యాయమూర్తిగా అవసరం లేదు, ఎంతకాలం పనిచేసినా అవసరం లేదు, ఎప్పుడు రిటైర్ అయినా అవసరం లేదు. ఎప్పుడు రిటైర్ అయినా సేమ్ 1 ర్యాంక్ 1 పెన్షన్. హైకోర్టు జడ్జిలకు అందరికీ సేమ్ 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పేసి మనం అమలు చేస్తున్నాము. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో కొలీజియం సభ్యురాలుగా జస్టిస్ నాగరత్న వచ్చింది. కొలీజియం సభ్యురాలుగా నియామకం పొందిన 4వ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. జస్టిస్ అబ్బాయి రిటైర్ కావడంతో కొలీజియంలో ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని సీనియారిటీ బేస్ లోపల నాగరత్న ఇన్ఫ్యాక్ట్ మనకి ఫిల్ చేయడం జరిగింది. సో ఈమె 4వ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఇంక ఈమె September 25, 2027 లోపల CJI అవుతుంది. ఒకసారి ఈమె కనుక అయినట్లయితే అంతా మంచిగా ఉండి, కాలం మంచిగా ఉండి, ఈమె ఫస్ట్ ఉమెన్ CJIగా అయిపోతుంది. కానీ 36 days మాత్రమే ఉంటుందండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2027. మనం అప్పటికల్లా గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తామా? నమ్మకం ఉందా మీకు రాస్తామని? సో మీరు కామెంట్ చేయండి చూద్దాం. ఈ యూట్యూబ్ క్లాస్ ఇది ఒకటి మనం యూట్యూబ్లో వేస్తున్నాం. సో కోర్సులో ఇది మీ కరెంట్ అఫైర్స్లో అప్లోడ్ అవుతుంది, పాలిటీ అప్డేట్స్లో కూడా అప్లోడ్ అవుతుంది. ఇంతవరకు కొలీజియంలో ఎంతమంది మహిళలు వచ్చిండ్రు ఒకసారి చూద్దామా? సో రుమాపాల్ 2003లో ఫస్ట్ మహిళ. నాగరత్న నియామకం అయినందుకు క్వశ్చన్ ఇది వస్తుంది, రుమాపాల వస్తుంది. సెకండ్ భానుమతి 2019 లోపల. సో మీకు ఇయర్స్ అవసరం లేకపోయినా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇందిరా బెనర్జీ వెరీ ఫేమస్ 22nd year లోపల. సో బేబీ నాగరత్న 25 అని చెప్పేసి పిలుస్తుంది. ఇంతవరకు 4 మహిళలు మాత్రమే కొలీజియం లోపల ఉండడం జరిగింది. కొలీజియం అనేది రాజ్యాంగంలో ఉందా? సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది.
నెక్స్ట్ అండి, సో హైకోర్టులు మీకు చూస్తే తెలంగాణ హైకోర్టు అపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీ మీద వచ్చిండు. ఆర్టికల్ 222 ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు బదిలీ చేయడం జరుగుతుంది. త్రిపుర హైకోర్టు సీజే ఎవరని చెప్పి చూస్తే రామచంద్రరావు. మీకు జూలై కరెంట్ అఫైర్స్ లోపల వచ్చింది, మరి ఇప్పుడు రాష్ట్రం అని చెప్పి చూస్తే ఇది మేల లోపల కొలిజం సిఫార్సు చేసింది. ఇతను తెలంగాణ మూలాలు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చండి. మణిపూర్ హైకోర్టు సీజే సోమశేఖర్. బాంబే హైకోర్టు అలోక్ అరాదే, ఇంతకు తెలంగాణ హైకోర్టులో పనిచేసిన వ్యక్తి. ఢిల్లీ హైకోర్టు దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్. తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. త్రిపుర హైకోర్టు నుంచి వచ్చిండు, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. త్రిపుర హైకోర్టు సీజే రామచంద్రరావు. ఇన్ఫ్యాక్ట్ ఇతను తెలంగాణ మూలాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మిగతా 3 అంతగానో అవసరం స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ ఒడిషా చూస్తే మీకు హరీష్ టాండన్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అన్ఫేమస్ పర్సనాలిటీ జస్టిస్ యశ్వంత్ వర్మ అని చెప్పేసి ఈ మనకు తొలగింపుకు తీర్మానానికి రంగం సిద్ధమైంది. జూలై మంత్ కరెంట్ అఫైర్స్లో అది వస్తుంది. ఇప్పుడు చూస్తే ఢిల్లీ హైకోర్టు జడ్జి. సో భవనం కాలిపోయింది, ఈయన జీవితం కాలిపోయింది, నోట్ల కట్టలు బయటపడ్డాయి. సో ఇన్ఫ్యాక్ట్ విచారణ సంఘం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అంతర్గత విచారణ సంఘం అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. 3 పేర్లు ఎగ్జామ్లో వస్తుంది. 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తుంది. సో షీల్ నాగు అని చెప్పేసి పంజాబ్ హర్యానా హైకోర్టు సీజే. గుర్మిత్ సింగ్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజే. అను శివరామన్ అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు జడ్జి, మహిళ అని చెప్పేసి పిలుస్తాం. 2 హైకోర్టు సీజేలు, 1 హైకోర్టు జడ్జి ఉంటారు. ఒకవేళ హైకోర్టు న్యాయమూర్తి విచారణ అయితే కనుక ఇక్కడ ఉన్నది ఒక్క నిమిషం అండి. ఇక్కడ హైకోర్టు జడ్జి అయితే కనుక 2 హైకోర్టు సీజేలు ఉన్నారు, 1 హైకోర్టు జడ్జి. విచారణ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయితే కనుక 3 సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఉంటారు. అయితే మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేసినాం, రాజ్యాంగంలో ఉందా ఇంతమందిని ఏర్పాటు చేయమని చెప్పేసి? లేదు మీకు. సో రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ ఏఎం భట్టాచార్య, వెరీ ఫేమస్ కేసు, గుర్తుపెట్టుకోండి. యశ్వంత్ వర్మ తొలగింపు తీర్మానం వార్తల్లో ఉంది కాబట్టి షీల్ నాగ్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. ఆ కమిటీకి కారణమైన కేసు ఏంటి, ఇట్లా విచారణ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కదా. సో రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ ఏఎం భట్టాచార్య అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు ఇక్కడ న్యాయ వ్యవస్థ యొక్క అంతర్గత విచారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అందుకే ఎప్పుడైనా సరే పాలిటీని అప్డేట్స్తో కలిపి చదువుకోవాలి. ఏం లేదు, మనం 25 అప్డేట్స్ మళ్ళొకసారి చేద్దాం. పెద్ద క్లాసు బాహుబలి లెవెల్లో చేద్దాం. ఇది మగధీర సినిమా అనుకోండి, మనం బాహుబలి 2 లెవెల్లో చేద్దాం. హైకోర్టు అడ్హాక్ జడ్జెస్. గ్రూప్ 2 డేట్ వచ్చినాక ఒక 100 రోజులు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు లీవ్ పెట్టేసి ఆ లీవ్ని మన పబ్లిక్ డొమైన్లో పెట్టిస్తాను. సంథింగ్ హెల్త్ ఇష్యూ అని చెప్పేసి పెట్టిస్తాను, ఏం కాదు, సాలరీ రాకపోని. సో కంప్లీట్గా ఎంత మనము ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడదాం. గ్రూప్ 2 మాత్రం మనం మిస్ కావద్దు. ఒక 500 జాబ్స్ ఉన్నట్లయితే ఒక 50 మెంబర్స్ నాకు కావాలి కంపల్సరీ. సో హైకోర్టు యొక్క అడ్హాక్ జడ్జెస్ వార్తల్లో ఉంది. తాత్కాలిక న్యాయమూర్తులు అని చెప్పేసి పిలుస్తాం. టెంపరరీ జడ్జెస్ ఆర్ దేర్, అడిషనల్ జడ్జెస్ వేరు మళ్ళీ ఇక్కడ. సో మీకు లోక్ ప్రహారీ కేసు అండి, వెరీ ఫేమస్ కేసు. లోక్ ప్రహారీ 21 ఇయర్లో వచ్చిన కేసు. దీని ప్రకారము హైకోర్టు యొక్క మొత్తం శాంక్షన్డ్ స్ట్రెంత్లో, అంటే హైకోర్టుకి సో శాంక్షన్డ్ స్ట్రెంత్ రాష్ట్రపతి గారు చేస్తారు, సుప్రీంకోర్టుకి పార్లమెంట్ చేస్తుంది. సో హైకోర్టు అంటే మీకు హెచ్ ఉంది కాబట్టి సో హీ అని చెప్పేసి పిలుస్తాం. హీ అంటే హైకోర్టు, ఈ అంటే ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో 20% వేకెన్సీ ఉంటే అడ్హాక్ న్యాయమూర్తులు నియామకం చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లయితే కేసెస్ పెండెన్సీ పెరిగిపోతుంది కాబట్టి, స్పీడ్ ట్రయల్ సాధ్యం కాదు కాబట్టి, విచారణ సాధ్యం కాదు కాబట్టి, సో లోక్ ప్రహారీ కేసు సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, మొత్తం మీ శాంక్షన్ స్ట్రెంత్లో 20% వేకెన్సీ ఉన్నట్లయితే మీరు అడ్హాక్ జడ్జెస్ నియామకం చేసుకోండి. దాన్ని
సంజీవ్ ఖన్నా సీజేఐ ఉన్నప్పుడు అంటే బిఆర్ గవై కంటే ముందు ఉన్నప్పుడు దీన్ని 10K తగ్గించింది. ఎంత? 10K తగ్గించింది. కాబట్టి సో ఇంకేమన్నది అంటే 2 నుంచి 5 నియామకం చేసుకోవచ్చు ఒకేసారి. అంటే న్యాయమూర్తుల సంఖ్య ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి హైకోర్టు లోపల. ఎక్కువ వేకెన్సీ వల్ల పెండెన్సీ పెరిగిపోతుంది, స్పీడీ ట్రయల్ సాధ్యం కావట్లేదు, సత్వర న్యాయము ఆర్టికల్ 21లో అంతర్భాగము. కాబట్టి సుప్రీంకోర్టు సో 20ని కాస్త మరొకసారి 10 చేసింది. సో మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద అడ్హాక్ జడ్జెస్. ఇంతవరకు ఏమైనా పనిచేసినా అంటే జనరల్లీ 224A ప్రకారము పదవి విరమణ చేసిన న్యాయమూర్తిని మరొకసారి తమ యొక్క న్యాయ సేవలు అందించమని ఆ హైకోర్టు యొక్క సీజే, ఏ హైకోర్టు అయితే ఆ హైకోర్టు సీజే రాష్ట్రపతికి అనుమతి తీసుకొని కోరవచ్చు. ఆ న్యాయమూర్తి కనుక సమ్మతిస్తేనే తన సేవలు వినియోగించుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను తెలంగాణ హైకోర్టు సీజే అనుకోండి ఎగ్జాంపుల్. నా హైకోర్టులో 10% వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 42 కదా. సో 5 ఉన్న వేకెన్సీస్. నాకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గ్రూప్ 1 కేసు, గ్రూప్ 2 కేసు, గ్రూప్ 3 కేసు, గ్రూప్ 4 కేసు, జీపీఓ కేసు, ఆ కేసు, ఈ కేసు చాలా పెరిగిపోతున్నాయి కేసెస్ మనకి. సో అప్పుడు నేను హైకోర్టు సీజేని రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని ఎక్కువ అని పట్టుకొచ్చి మన దాంట్లో పెట్టుకోవచ్చు. బట్ అతను కంపల్సరీ ఒప్పుకోవాలంటే ఆయన ఇష్టం అది. ఇంతవరకు చూస్తే మీకు ఓన్లీ 3 మాత్రమే ఉన్నారండి. సో మీకు తరచుగా ఈ అడ్హాక్ జడ్జెస్ వచ్చేసి పేపర్లో వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి 3 పేర్లు కూడా. కనీసం ఒకరి పేరు సూరజ్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం, వేణుగోపాల్ అని చెప్పేసి పిలుస్తాం, శ్రీవాస్తవ్ అని చెప్పేసి పిలుస్తాం. వీరికి శాశ్వత న్యాయమూర్తి హోదా తప్ప మిగిలిన అన్ని పవర్స్ ఉంటాయి, కానీ జీతం మాత్రం రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. నెక్స్ట్ మరొకటి వార్తల్లో ఉన్నది విశిష్ట న్యాయ నిపుణుల నియామకం. సుప్రీంకోర్టులో మీకు ఎమినెంట్ జ్యూరిస్ట్ కనుక అనేట్లయితే రాష్ట్రపతి నియామకం చేయవచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేయవచ్చు. 124(3) సబ్ క్లాస్ సి అని చెప్పేసి చెప్తుంది. హైకోర్టులో చూస్తే మీకు విశిష్ట న్యాయమూర్తిని చేయవచ్చు అంటే 217 సబ్ క్లాస్ 2C ప్రకారం చేయవచ్చు. కానీ ఇప్పుడు ఈ క్లాజ్ ఉందా రాజ్యాంగంలో? లేదండి, తొలగించారు. కారణం ఏంటి? కారణం చెప్పలేదు, ప్రామిస్ చెప్పలేదు. కారణం చెప్పకుండానే తొలగించారు హైకోర్టు లోపల. సో ఎమినెంట్ జ్యూరిస్ట్కి అవకాశం లేదు. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిడ్ అనేట్లయితే సుప్రీంకోర్టు నియామకం చేయవచ్చు, హైకోర్టు నియామకం చేయలేము. వై? బికాజ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మీకు జనరల్లీ రెగ్యులర్ పాలిటీ పుస్తకంలో ఉండవు అండి, మీకు వార్తల్లో వస్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు అనేది కొంచెం యాక్టివ్ రోల్ పోషించి ఈ న్యాయస్థానంలో ఖాళీలు లేకుండా చేస్తుంది. ఆ క్రమంలోనే మీకు ఇవి 2 ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయి. ఇట్ ఈస్ కంప్లీట్గా మీకు ఫ్రెష్ నోట్స్ ఏం కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ అదే నోట్స్ ఇక్కడ రాయడం జరిగింది. ఏది? మన నోట్స్, కరెంట్ అఫైర్స్ నోట్స్. ఇక మీద ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. మీకు ఓల్డ్ నోట్స్ ఇది. సో పాలిటీ అని చెప్పేసి నేను పేపర్లు రాస్తాను కరెంట్ అఫైర్స్ లోపల. పేపరు మనకు గుర్తుపట్టాలని చెప్పేసి ఏ సబ్జెక్ట్ ఏంటని మన డిటిపిఎస్సీ వ్యక్తి. సో ఇది ఒకసారి మీరు ఈ జూలై మంత్ కరెంట్ అఫైర్స్ కనుక డిటిపి వద్దు అంటే నేను 6 months కరెంట్ అఫైర్స్ ఆయనతో డిటిపి చేపిస్తాను. ఇది లేకుంటే అది అంతే, మనం 2 చేపియలేము, టైం సరిపోదు. కాబట్టి మీకు 6 months కరెంట్ అఫైర్స్ డిటిపిలు కావాలంటే జూలై 16 నుంచి 30 కరెంట్ అఫైర్స్ని మనము ఓన్లీ నోట్స్ మాత్రమే ఇస్తాం. అదర్స్ అండి ఇంకా ఏంటి, నేను ఎట్లా డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి డిటిపి అతనికి అన్నీ మనం ఎక్స్ట్రా వర్క్ చెప్పామండి. మనం దేని డబ్బులు ఇస్తున్నాం దానికోసమే ఉపయోగిస్తాం. మనం ఏ ఒక్కసారి ఎక్స్ట్రా అసలుకే చెప్పాం వర్క్ ఏదైనా సరే. అసలు అతను మంచి డిజైన్ చేస్తాడు, థంబ్నెయిల్ చేయమంటే చేస్తాడు, బట్ మనం చేయించుకోం. థంబ్నెయిల్ మనమే చండాలంగా చేస్తాం. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా వరుసగా 7వసారి ఎంకే మిశ్రా వచ్చిండు. ఎంకే మిశ్రా కరెంట్ అఫైర్స్ ఇది. సో వాట్ ఈస్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? అడ్వకేట్స్ యాక్ట్ ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. లీగల్ ఎడ్యుకేషన్ని, లీగల్ ప్రాక్టీస్ని ఇండియా లోపల కంట్రోల్ చేసే బాడీగా పిలుస్తాం. దీనిలో ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ అటార్నీ జనరల్ అండ్ ఎస్జీ ఆల్సో దేర్. ఏజీ ఉంటాడు, ఎస్జీ కూడా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మీ కంప్లీట్గా సో న్యాయ వ్యవస్థ మీద. ఇంకోటి మీకు ఆర్టికల్ వార్తల్లో ఉంది, సబార్డినేట్ జ్యుడిషియరీ. క్రింది స్థాయి కోర్టులు ఉంటాయి కదా అవి.
3 years లా ప్రాక్టీస్ ఫర్ జ్యుడిషియల్ సర్వీసెస్. ఇంతకుముందు సో షెట్టి కమిషన్ సిఫార్సు చేసింది, రూల్ రద్దు చేసింది. 3 years లా ప్రాక్టీస్ తప్పనిసరి కాదట సబార్డినేట్ కోర్టుకి పోవాలంటే. సుప్రీంకోర్టు 25 years దీన్ని తిరిగి రిస్టోర్ చేసింది. 3 years లా ప్రాక్టీస్ తప్పనిసరి అని చెప్పేసి అన్నది. సో షెట్టి కమిషన్ గుర్తుపెట్టుకోండి, రద్దుకు సిఫార్సు అని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది అంతే. ఇది మీ కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, లెజిస్లేచర్ అయిపోయింది, జ్యుడిషియరీ కూడా అయిపోయింది. సో 3 మెయిన్ పిల్లర్స్ అయిపోయినాయి మనకి. ఇంకా మనం డిస్కస్ చేద్దాము. ఇంకొక 18 పేజీలు ఉన్నదండి, మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, బిఎస్డి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇట్ ఈస్ 4th పిల్లర్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీ, హనీ జిఎస్ అకాడమీ. సో ఆర్టికల్ 21 చూస్తే ఇది మీకు జీవించే హక్కు గురించి మాట్లాడుతుంది కదా. అయితే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే కర్ణాటక రాష్ట్రం ఇటీవల డిగ్నిఫైడ్ డెత్ని ఆమోదించింది. అంటే ప్రాణాంతక వ్యాధిగ్రస్తి ఉన్నప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కుని ఈ రాష్ట్రం ప్రసాదించింది. సో ఫస్ట్ రాష్ట్రం మీకు కేరళ అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. అయితే మీకు ఇటువంటిది వార్తల్లో వచ్చినప్పుడు నిన్న స్లోవేనియా అని చెప్పేసి కూడా మీకు కరెంట్ అఫైర్స్ లోపల మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇటువంటి మీకు వచ్చినప్పుడు వెరీ ఫేమస్ కేసు ఒకటి గుర్తుకు రావాలి, దట్ ఈస్ కామన్ కాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు అండి. దీని ప్రకారం ఏంటి అంటే భారతదేశం లోపల యుతనేషియా 2 types ఉంటుంది. ఒకటేమో యాక్టివ్ యుతనేషియా, సెకండ్ది ప్యాసివ్ అని చెప్పేసి పిలుస్తాం. సో యాక్టివ్ అంటే మీకు అతనికి వేరే డ్రగ్ ఇచ్చి చంపేయడము, ఒక రోగికి ఒక డ్రగ్ ఇచ్చి చంపేయడము, ఇది ఇండియాలో నిషేధం అండి, ఇది లేదు. సో ప్యాసివ్ యుతనేషియా అంటే అతనికి ఏదైతే వైద్యం అందుతుందో, ఏ వైద్యం మీద బ్రతికి ఉన్నాడో ఆ వైద్యాన్ని ఆపివేసి చంపివేయడము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈ మహేష్ బాబు సినిమాలో ప్రకాష్ రాజు చంపేస్తాడు ఒక అతన్ని, ఆ మాస్క్ తీసి పడేసి. అతను బతికేది మాస్క్ మీద, ఆక్సిజన్ మాస్క్ మీద, అది తీసి పడేస్తే చనిపోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ యుతనేషియా అని చెప్పేసి పిలుస్తాం. సో రైట్ టు డై విత్ డిగ్నిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తించింది కాబట్టి ఇది మీకు వార్తల్లో ఉంది. సో సెకండ్ స్టేట్ కర్ణాటక కాబట్టి ఫస్ట్ రాష్ట్రం కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 25 వార్తల్లో ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మీకు ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ప్రొపగేట్, ప్రాక్టీస్, ప్రొఫెస్, మతాన్ని కలిగి ఉండవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, నీ ఆత్మ ప్రబోధానుసారము నీకు ఏదైతే నచ్చుతుందో అది ఫాలో కావచ్చు. సో మీకు ఆర్టికల్ 25 లోపల యాంటీ కన్వర్షన్ లా గురించి మాట్లాడదు, మతం మార్పిడి గురించి మాట్లాడదు, మత స్వేచ్ఛ గురించి మాత్రమే మాట్లాడుతుంది. మీకు 2 రాష్ట్రాలు 25 yearలో యాంటీ కన్వర్షన్ లాస్, మత మార్పిడి చట్టాలు చేయడం జరిగింది. అంటే బలవంతంగా మత మార్పిడి ఈ చట్టాలు అనుమతి ఇవ్వవు. సో ఒకటేమో అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటేమో రాజస్థాన్. అయితే మీకు యూనియన్ లెవెల్లో దెర్ ఈస్ నో ఎనీ యాంటీ కన్వర్షన్ లా, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టేట్ లాస్ మాత్రమే. ఫస్ట్ మీకు ఒడిషా అని చెప్పేసి చేస్తుంది భారతదేశం లోపల మత మార్పిడి చట్టం అని చెప్పేసి, నిరోధక చట్టం అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు యూనియన్ లెవెల్ ఇంతవరకు చట్టం ఉందా, లేదు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ E0 FIR అండి. మా ఇటీవల చూస్తే ఆర్టికల్ 20 and 22లో మీకు వెరీ ఫేమస్. ఈ FIR అంటే ఏంటి, 0 FIR అంటే ఏంటి, లేదా పోలీస్ కస్టడీ ఏంటి, జ్యుడిషియల్ కస్టడీ ఏంటి, పెరోల్ అంటే ఏంటి, బెయిల్ అంటే ఏంటి, ఇవన్నీ క్రిమినాలజీ కిందకి వస్తాయి. మారిన యూపీఎస్సీ పేపర్ కావచ్చు, టీజీపీఎస్సీ ట్రెండ్ దృష్ట్యా మీకు క్రిమినాలజీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 20 and 22. మీకు లక్ష్మీకాంత్ పుస్తకము వెరీ ఫేమస్ పాలిటీకి, ఎక్సలెంట్ పుస్తకం, అది 95% స్కోర్ ఇస్తారు అది చదివితే మీరు. బట్ అందులో కూడా మీకు కనిపించదు. E0 FIR వచ్చేసి మీకు తరచుగా ఎగ్జామ్లో వస్తుంది. సో 0 FIR అంటే ఏంటంటే మామూలుగా పోలీస్ స్టేషన్ యొక్క పరిధి సంబంధం లేకుండా ఎక్కడైనా మనం కేసు నమోదు చేయవచ్చు, దాన్ని 0 FIR అంటాం. ఆ 0 FIRని వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రానిక్ మెథడ్లో రూపొందిస్తున్నారు. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. సో మీకు ఎవరు అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో వెరీ ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ అన్ని కేసులు కాదు, మళ్ళీ
10 lakh కంటే ఎక్కువ ఉన్న సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ మాత్రమే E0 ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అప్లికేబుల్ అవుతుంది. అంతే మీకు ఇక. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 అండ్ క్రిమినల్ అని చెప్పేసి 3 మాత్రం మీకు వార్తల్లో వచ్చినాయి. మిగతా అయితే వార్తల్లో ఏమీ లేవు ఈ 25th ఇయర్లో. నెక్స్ట్ DPSP అండి. సో వెరీ ఫేమస్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్ అమల్లోకి తీసుకొచ్చింది. వాస్తవంగా జనవరి 1 డేటు ఉండేది అనుకున్నారు వాళ్ళు, అన్ని పేపర్లో వచ్చింది. దీన్ని 27 జనవరికి మార్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, 27 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం లోపల 2వ రాష్ట్రము ఒకసారి మీకు చూస్తే ఇండిపెండెన్స్ రాకముందే గోవా అని చెప్పేసి అమలు చేస్తుంది పోర్చుగీస్ సివిల్ కోడ్ పేరుతోని. 1961లో ఆపరేషన్ విజయ్ తర్వాత ఈ గోవా డామండియు ఏర్పాటు అయినప్పుడు సో దీన్ని కొనసాగించింది గోవా, డామండియు కొనసాగించలేదు. సో కాబట్టి మీకు గోవాలో ఎప్పటి నుంచో ఉంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే సో ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి ఉత్తరాఖండ్ని పిలవచ్చు. అయితే మీ కాలక్రమం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఆ డేట్స్ అంతా అవసరం లేదు, జస్ట్ రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ సిఫార్సు మేరకు ఇది అమలు చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ 7th ఫిబ్రవరిని ఆమోదించిన 24 ఇయర్లో, 25 ఇయర్ కాదు కాబట్టి డేటు అంతా అవసరం లేదండి. 11th మార్చ్ 2024లో రాష్ట్రపతి ఆమోదించారు ఆర్టికల్ 201 ద్వారా. ఏంటి ఉత్తరాఖండ్ చట్టము రాష్ట్రపతి ఆమోదం ఏంటి అంటే DPSP కాబట్టి సో గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. సో రాష్ట్రపతి 201 ప్రకారము ఆమోదించారు. తర్వాత ఎలా అమలు చేయాలి, విధి విధానం ఏంటని చెప్పేసి సో ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియామకం చేస్తుంది. దాని పేరే శత్రుఘ్న సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో గుర్తుపెట్టుకోవాలి, శత్రుఘ్న సింగ్ను అని చెప్పేసి. సో ఈ కమిటీ అనేది రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ఎలా అమలు చేయాలని చెప్పేసి. ఆ రోడ్ మ్యాప్లో ఉన్న పాయింట్స్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ అయితే LGBT పీపుల్కి వర్తించదు. వై? బికాస్ ఇట్ ఈస్ సెక్సువల్ రిలేషన్ బిట్వీన్ ది మెన్ అండ్ ఉమెన్కి మాత్రమే వర్తింపజేస్తాం కాబట్టి సో లెస్బియన్ గే వాళ్ళకి వర్తింపచేయం. దాంతోపాటు ట్రైబల్ పీపుల్స్ కూడా వర్తింపచేయమండి, అది కూడా మైండ్లో పెట్టుకోండి. మనకి రాయనట్టున్నది. సో ట్రైబల్ పీపుల్స్ కూడా వర్తింప చేయము. సో రాయలేదు బట్ ఇక్కడ ఇది మనం నోట్స్లో యాడ్ చేస్తాను. సో ఉత్తరాఖండ్ నివాస్కి వర్తిస్తుంది. రాష్ట్రం ఇక్కడ రండి, రాష్ట్రం. సో ST వాళ్ళకి ఇది వర్తింప చేయమని చెప్పేసి గుర్తు. వై? బికాస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ కల్చర్ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. దీని ప్రకారం మీకు వివాహ వయసు చూస్తే మెన్కి 21, ఉమెన్కి 18 ఏళ్ళ వయసు. మెన్ ఉమెన్ సంబంధాలు మాత్రమే ఇది గుర్తిస్తుంది. నెక్స్ట్ బహుభార్యత్వం కావచ్చు, ఈ బాల్య వివాహాలు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇవన్నీ నిషేధించింది. దాంతోపాటు వివాహము, విడాకులు, సహజీవనం కూడా తప్పనిసరి నమోదు చేసుకోవాలి. వివాహం అయితే గిట్ట 2010 నుండి వివాహాలు అయిన వాళ్ళంతా కూడా 6 months లోపు నమోదు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళి అయితే కనుక 6 months అవసరం లేదు, 60 days సరిపోతుంది. 2 monthsలోగా నమోదు చేసుకోవాలి. సహజీవనం వాళ్ళు మాత్రము 1 monthలోగా నమోదు చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి 21+ ఏజ్ ఉన్నట్లయితే ఓన్గా నమోదు చేసుకోవచ్చు, లేకుంటే తక్కువ వయసు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ సమ్మతి అవసరం ఉంటుంది. సహజీవనం బ్రేకప్ చేసుకున్నప్పటికీ చెప్పాల్సిందే. సో ఇదంతా ఉత్తరాఖండ్ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఇటీవల మీకు మరొక రాష్ట్రం కూడా రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ ఆధ్వర్యంలో UCC అమలు కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రశ్న వస్తుందండి, దట్ ఈస్ సో మీ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ BJP ప్రభుత్వాలు ఉన్న దగ్గరనే ఇది అమలు చేస్తారు కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో గుజరాత్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు. ఉత్తరాఖండ్ లోపల మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇది కమిటీ వేసింది, కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ రోడ్ మ్యాప్ కోసం చెప్పేసి మరో కమిటీ వేసింది, అది రిపోర్ట్ ఇచ్చింది, అమలు చేస్తుంది ఉత్తరాఖండ్ 27 జనవరి నుంచి. ఫస్ట్ నుంచి కాదని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్లో January 1 అని చెప్పేసి అనుకున్నారు, మళ్ళీ ఎందుకో డేట్ని వాళ్ళు చేంజ్ చేశారు. ఇది మీకు ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ లోపల వచ్చి ఉంటుంది, జనవరి లోపల వచ్చి ఉంటుంది. అదే కాపీని ఇక్కడ రాయడం జరిగింది, సేమ్ నోట్స్ అదే. నెక్స్ట్ అండి, సో మనకి పిల్లర్ నెంబర్ 5 కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, మనకైతే చాలాసార్లు ప్రశ్న నేరుగా వస్తుంది. ఎలక్షన్ కమిషనర్ల నియామకము. సో 324 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. సో కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ వచ్చిండు, కొత్త ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి వచ్చిండు.
సో మీకు కొత్త చట్టం వచ్చింది ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం అని చెప్పేసి, అది వచ్చినాక ఫస్ట్ సిఈసి జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా మీకు కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి. కొత్త ఎన్నికల కమిషనర్ అధికారుల నియామక చట్టం అమల్లోకి వచ్చినాక ఫస్ట్ సిఈసి జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి వస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. మీకు 324 సబ్ క్లాస్ 2 ప్రకారము ఎలక్షన్ కమిషనర్ల నియామకం గురించి పార్లమెంట్ చట్టం చేస్తుంది. పార్లమెంట్ చట్టం ఇంతవరకు చేయలేదు అపాయింట్మెంట్ విషయం లోపల. సో మీకు 23rd చట్టం అని చెప్పేసి పిలుస్తాం. సిఈసి అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ యాక్ట్ 23rd ఇయర్. అయితే మీకు కండిషన్ ఆఫ్ సర్వీస్ టర్మ్ గురించి 91 చట్టం ఉంది ఆల్రెడీ, దాన్ని రిపీల్ చేసి కొత్త తీసుకొచ్చారు. కానీ అపాయింట్మెంట్ విషయం లోపల మీకు చట్టం లేదు ఇన్ని రోజులు, కాబట్టి చట్టం చేయడం జరిగింది. మీకు ఈ అనూప్ బనర్వాల్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఉంటుంది, సుప్రీంకోర్టు కేసు అది. దీని ప్రకారము సో ఈ అపాయింట్మెంట్ విషయంలో ఒక కమిటీని సుప్రీంకోర్టు చెప్పింది. దాంట్లో ప్రధానమంత్రి ఉంటాడు, లోక్సభ ప్రతిపక్ష నేత ఉంటారు, సిజేఐ ఉంటారు. ఇది అనూప్ బనర్వాల్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. అయితే ఆ సుప్రీంకోర్టు తీర్పుని ఈ చట్టం రివర్స్ చేస్తుంది. ఈ సిజేఐ ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్ని తీసుకొస్తుంది. మీకు ప్రజెంటు ఈ సిఈసి కావచ్చు, ఈసీ కావచ్చు నియామకం చేయాలంటే దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఈ లా మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది, లా మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళ నాయకత్వం లోపల ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. లా మినిస్ట్రీ నాయకత్వం లోపల సెర్చ్ కమిటీ ఉంటుంది. అది ఒక 5 పేర్లు చెప్తుంది, కింద రాయాలి ఇంకా మనకు. సో సెర్చ్ కమిటీ అని చెప్పేసి లా మినిస్ట్రీ నాయకత్వం లోపల ఉంటుంది. ఇది ఒక 5 పేర్లు సెలక్షన్ కమిటీకి చెప్తుంది. అందులో ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, క్యాబినెట్ మినిస్టర్. ప్రజెంట్ మీకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి ఉన్నాడు. ఇక్కడ మీకు అతనే ఉండవచ్చు, ఇంకెవరన్నా ఉంటే వేరేటోళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళు ఈ 5 పేర్ల బదులుగా ఇంకొక వ్యక్తిని రాష్ట్రపతికి చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ సెలక్షన్ కమిటీ లోపల ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ లీడరు, క్యాబినెట్ మినిస్టరు ముగ్గురు ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా పదవి ఖాళీ ఉన్నప్పటికీ వీళ్ళు సిఫార్సులు చేయవచ్చు అన్నట్టు, ఇద్దరు ఉంటే సరిపోతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో సెలక్షన్ కమిటీ తర్వాత మీకు రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరిగింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ సిఈసి ఈసీ నియామకాల కోసం ఇంతవరకు చట్టం లేదు. 23rd ఇయర్లో చట్టం చేసిండ్రు. ఒకటి ఈ టర్మ్స్ యాక్ట్ అని చెప్పేసి ఇంతకుముందే 6 years అని చెప్పేసి వాళ్ళ పదవి కాలం చెప్పేసి ఉండేది 91లో, దాన్ని రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇవి 2 కొత్తవి కాదు, ఇది మాత్రం కొత్తది. ఈ అధికారం పార్లమెంటుకి ఎవరిచ్చారు? రాజ్యాంగం 324 సబ్ క్లాస్ 2 ప్రకారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అనూప్ బనర్వాల్ కేసు వేరు. ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, సిజేఐ కలిపి కమిటీ లోపల ఉంటారు. ఇంకేమంటుందంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు అనేది సిఈసిని ఎలా తొలగిస్తామో ఎలక్షన్ కమిషనర్ని కూడా సుప్రీంకోర్టు జడ్జి మాదిరిగా తొలగించాలి. సో బట్ ఇక్కడ చూస్తే చట్టం లోపల వేరే ఉంటుంది. చట్టం లోపల ఏముంటుందంటే సిఈసి సిఫార్సు చేస్తేనే ఈసీని తొలగిస్తామని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు వేరే చెప్తుంది, ఇద్దరికి సేమ్ తొలగింపు చెప్తుంది సుప్రీంకోర్టు, చట్టం మాత్రం వేరే ఉన్నది. సో ఇదంతా మీకు సిఈసి ఈసీ గురించి వస్తుంది. నెక్స్ట్ డి ఓటర్ అని చెప్పేసి మరొకటి మీకు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ అండి. డి ఓటర్ అంటే డౌట్ఫుల్ ఓటర్. డౌట్ఫుల్ ఓటర్ అని చెప్పేసి ఇది అస్సాంలో మాత్రమే వర్తింపజేస్తాం. 1997లో ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఏంటి అంటే ఈ అస్సాం లోపల భారతీయ పౌరసత్వ హోదా ఎవరికైతే ప్రశ్నార్థకం ఉంటుందో, సందేహం ఉంటుందో వాళ్ళని మనము ఐడెంటిఫై చేయడానికి డి ఓటర్ అని చెప్పేసి అస్సాంలో మాత్రమే ఎన్నికల సంఘం ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళకి ఫారెన్ ట్రిబ్యునల్ పరిష్కారం చెప్తుంది. వాళ్ళ యొక్క పౌరసత్వ హోదాని వీళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఓకే అంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఓటు హక్కు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డి ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. డౌట్ఫుల్ ఓటర్ అంటే ఏంటి? అస్సాంలో మాత్రమే వర్తింపజేస్తాం. భారతీయ పౌరసత్వ హోదా ప్రశ్నార్థకం ఉన్న వాళ్ళని ఎన్నికల సంఘము డి ఓటర్గా గుర్తిస్తుంది. వాళ్ళ పౌరసత్వ హోదా ఎవరు పరిష్కారం చేయాలి? ఎన్నికల సంఘమా? కాదు, ఫారెన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళు పరిష్కారం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది డి ఓటర్ గురించి అస్సాంలో మాత్రమే ఉన్నదండి. నెక్స్ట్
ఈసీఐ నెట్ అని చెప్పేస్తున్నది సింగిల్ యాప్ ఫర్ ఆల్ నీడ్స్. ఎన్నికల సంఘం యొక్క అన్ని అవసరాలకు సింగిల్ యాప్ అండి ఇది. అంటే ఈ ఎన్నికల యొక్క సేవల్ని వీళ్ళు ఈజీగా చేసినారు అన్నట్టు. ఇట్ ఈస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆల్ నీడ్స్ కోసము ఈసీఐ నెట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఇండియాలో మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్ సిస్టాన్ని బీహార్ తీసుకొచ్చింది అర్బన్ లోకల్ బాడీస్ లోపల. ఎవరికి? అందరికి కాదు, మళ్ళీ వలస కార్మికులకి. ఎవరైతే నేరుగా ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేయలేరో వాళ్ళు ఓటు హక్కుని కోల్పోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసము బీహార్ ఎన్నికల కమిషనర్ తొలిసారిగా అర్బన్ లోకల్ బాడీస్ లోపల ఇది తీసుకొచ్చారు, మొబైల్ ఆధారంగా ఓటు చేయడం అని చెప్పేసి. వలస కార్మికులు వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేయలేరు కాబట్టి ఓటుకు దూరంగా ఉండిపోతున్నారు. ఇంక్లూజివ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అందరినీ కలుపుకపోవాలి. ఓటింగ్ శాతాన్ని పెంచాలంటే ఇటువంటి రిఫార్మ్స్ తప్పనిసరి. గ్రూప్ 1 మెయిన్స్ వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎలక్షన్ సంస్కరణ అని చెప్పేసి పిలుస్తాం కదా. దివ్యాంగులు కూడా నేరుగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొచ్చింది, మొబైల్ ద్వారా ఓటు చేయవచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు, నెక్స్ట్ వృద్ధులు కూడా, తీవ్ర అనారోగ్యం ఉన్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ కరోనా లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు నేరుగా పోలింగ్ బూత్కి వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఇటువంటి సౌకర్యం అయితే బీహార్ ఎన్నికల కమిషనర్ కల్పించారు లోకల్ బాడీస్ లోపల. కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఎలక్టరల్ బాండ్స్ అని చెప్పేసి 24 ఇయర్లో వెరీ ఫేమస్ కేసు. సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది కదా. అయితే ఇప్పుడు మీకు మరొకటి, రాజకీయ పార్టీకి విరాళం మనం ఇవ్వచ్చు. మీరు బాధపడద్దు, అయ్యో ఈ బాండ్స్ లేవు కదా ఎట్లా విరాళం ఇవ్వాలని చెప్పేసి. ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎలక్టరల్ ట్రస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నీకు బాండ్స్ పోయినాయి, ట్రస్ట్ వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. అప్డేట్స్ వస్తున్నాయి సబ్జెక్ట్ లోపల, అవి మనము అధ్యయనం చేయాలి కంపల్సరీ. కొంతమంది వీడియోలు ఎంత అని చెప్పి స్కిప్ చేస్తారు, వాళ్ళు అంత ఓపిక ఉండదు చూసే అంత. సబ్జెక్ట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్లో వస్తాయి ఇది ఎక్కడని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద ఎలక్టరల్ ట్రస్ట్ అండి? ఇది మీకు ఓల్డ్ నోట్సే. ఇతను సిటిజన్, ఇతను ఇవ్వవచ్చు విరాళము. ఇది కంపెనీ, బట్ డొమెస్టిక్ కంపెనీ. ఇది కంపెనీ యాక్ట్ 2013 కింద నమోదు చేయబడ్డ కంపెనీ. అంటే ఫారెన్ కంపెనీకి అవకాశం లేదు. ఇంతకుముందు అవకాశం ఉండేది ఫారెన్ కంపెనీకి. భారతదేశం లోపల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఎవడో విదేశీ కంపెనీ వాడు మనకు విరాళం ఇస్తే మన ఎన్నికల్ని ఎఫెక్ట్ చేస్తాడు కదా. అందుకే విదేశీ కంపెనీకి అవకాశం లేకుండా ఇది చేయడం జరిగింది. ఎవరు ఇవ్వచ్చు? ఓన్లీ సిటిజన్స్, ఓన్లీ డొమెస్టిక్ కంపెనీ మాత్రమే విరాళం ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వచ్చు? వీళ్ళు పార్టీకి నేరుగా ఇవ్వరాదు. మళ్ళీ ఎట్లా అంటే ఒక యంత్రాంగం ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎలక్టరల్ ట్రస్ట్. ఈ యంత్రాంగాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ అండి. ఇది ఒక మధ్యవర్తి. ఎవరికి? వీళ్లకు మధ్యవర్తి. ప్రాఫిట్ తీసుకోదు. కంపెనీ యాక్ట్ కింద నమోదు చేయబడినటువంటి కంపెనీ దీన్ని ఏర్పాటు చేయవచ్చు. విదేశీ కంపెనీలకు అవకాశం లేదు, ప్రభుత్వ సంస్థలకి అవకాశం లేదు, విదేశీ ఫండింగ్ వచ్చే ఏ సంస్థకి అవకాశం లేదు. మరి వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఎన్నికల సంఘం చేస్తుంది. దేని ద్వారా అంటే ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ 2013 ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ 2013 ద్వారా వీటిని కంట్రోల్ చేస్తుంది. నియంత్రణ ఉంది ఇక్కడ, కాబట్టి మిస్యూజ్కి అవకాశం లేదు. మీకు బాండ్ విషయం లోపల కంపెనీ ఎంతైనా ఇవ్వచ్చు ప్రభుత్వానికి విరాళము, ఎవరు అడగరు. మీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడిది? లంబాని ఉంటాడు, 1000 కోట్లు ఫండింగ్ ఇస్తాడు ఎల్జేపీ పార్టీకి. క్విడ్ ప్రోకో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నేను 1000 కోట్లు ఇచ్చాను, నాకు నువ్వు ఒక ప్రాజెక్ట్ ఇవ్వు, కథం. దాతల పేర్లు ఎన్నికల సంఘం వెల్లడించాలి ఎవరెంత ఇచ్చారని చెప్పేసి. ఇంతకుముందు అనామకమైన ఫండింగ్ అది ఎలక్టరల్ బాండ్ విషయం లోపల ఎవరికి ఏం తెలియదు, బ్యాంకు తెలుసు, ప్రభుత్వం తెలుసు, అంతే. ఇచ్చినోడు చెప్పుకోండి నీకు ఇచ్చిన అని చెప్పేసి. ఎస్బీఐ నో, పబ్లిక్ డోంట్ నో. ఎస్బీఐ నో అంటే ప్రభుత్వం కూడా నోనే. నో మీన్స్ KNOW నో, తెలుస్తుంది వాళ్ళకి. ఇక్కడ అట్లా లేదు, ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా మీకు కనిపిస్తుంది. పబ్లిక్ డొమైన్ లోపల దాతల పేర్లు అయితే ఎన్నికల సంఘం పెట్టేస్తుంది. దాతలకి పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది.
సో పొలిటికల్ పార్టీల ఫండింగ్ కోసం చెప్పేసి ఇది ఒక యంత్రాంగం అండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఎవరు కంట్రోల్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎవరికి అవకాశం లేదని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అవకాశం లేదు. నెక్స్ట్, సో యూపీఎస్సీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో అజయ్ కుమార్ అని చెప్పేసి యూపీఎస్సీ చైర్పర్సన్ కొత్తగా వచ్చింది, రాష్ట్రపతి నియామకం చేస్తారు. 316 సబ్ క్లాస్ 1 ప్రకారం అని చెప్పేసి పిలుస్తాం. 6 years పదవి కాలము, 65 years ఏజ్ అని చెప్పేసి ఉంటుంది. సో రాజీనామా ప్రెసిడెంట్, రిమూవల్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా రాష్ట్రపతి తొలగిస్తాడు. పోస్ట్ రిటైర్మెంట్ జాబు నో, అవకాశం లేదు. రీఅపాయింట్మెంట్ అవకాశం లేదు. యూపీఎస్సీ సభ్యుడు చైర్మన్గా వెళ్ళవచ్చు, చైర్మన్ మళ్ళీ చైర్మన్ కాలేడు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తున్నాయి కంపల్సరీ క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అండి, సో చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు లోక్పాల్ వార్తల్లో ఉంది. లోక్పాల్ ఒక చట్టబద్ధ సంస్థ, 2013 ప్రకారం ఏర్పాటు అయింది. మనం డిస్కస్ చేద్దాం ఇదే క్లాస్లో. సో కొత్త నినాదం అందుకుంది. June 12 కరెంట్ అఫైర్స్ అండి. నేను అదే నోట్స్ మళ్ళీ పెట్టేసిన ఇక్కడ రాయడం ఎందుకని చెప్పేసి. మరి పైన మిస్ అయిందా మీకు ఏమన్నా అంటే? కాలేదు, మనం నేవా అని చెప్పేసి ఇంకో దగ్గర యాడ్ చేసుకున్నాం. సో నేను ప్రతిదీ కూడా ఆఫ్లైన్ అండి, గొడ్డు చాకరీ ఇదైతే. రాసిందే మళ్ళీ రాయడము నాకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఆన్లైన్లో ఉన్న వెసులుబాటు చూస్తే మీకు దాన్ని టైప్ చేసి వాళ్ళు ఇంకేదో చేసి దాన్ని మెర్జ్ చేస్తారు. మనకు అటువంటి అవకాశం లేదు. కష్టపడదాం, బట్ సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ రాస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది రాసిన కొద్దీ. ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్, కొత్త స్లోగన్ అండి లోక్పాల్ది. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో లోక్పాల్ గురించి మీకు అప్డేట్స్ 24 notes రిఫర్ చేయగలరు. ఆ రిఫర్ అవసరం లేదు, కింద రాసిన నేను ఆల్రెడీ. సో కాన్సెప్ట్ వచ్చేసి మీకు అంబుడ్స్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ప్రపంచం లోపల 1809లో ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాజ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ లక్ష్మీకాంత్ పుస్తకం. మీకు వెరీ ఫస్ట్ టైం స్వీడన్ కంట్రీ వీటిని తీసుకొచ్చింది. సో ఫస్ట్ ప్రపోజ్ ఇండియా లోపల అశోక్ కుమార్ సేన్, 1960s. అశోక్ కుమార్ సేన్ గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్ అని చెప్పేసి పదం ఉంది కదా, LM సింఘ్వి 1963లో చెప్పిండు. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013లో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటైంది. లోక్పాల్ అని చెప్పేసి యూనియన్ లెవెల్లో, లోకాయుక్త అని చెప్పేసి స్టేట్ లెవెల్లో పిలుస్తాం మనం. బట్ ఇది 2014 జనవరి 16న అమల్లోకి వచ్చింది. జనవరి 16న అమల్లోకి వచ్చింది. సో మీకు దీని యొక్క చైర్పర్సన్గా మీకు ఫార్మర్ CJI కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మెంబర్స్ మొత్తం 8 మంది కదా. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ జ్యుడిషియల్ మెంబర్సు, హాఫ్ ఆఫ్ ది మెంబర్సు నాన్ జ్యుడిషియల్ మెంబర్సు. ఇందులో SC, ST, OBC, ఉమెన్, మైనార్టీ ఆల్సో ఆర్ దేర్. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. SC, ST, OBC, ఉమెన్ అండ్ మైనార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే వీళ్ళకు ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. PM ఉంటాడు. లోక్సభ అపోజిషన్ లీడర్ ఆర్ దేర్. CJI లేకుంటే ఇంకెవరన్నా సీనియర్ న్యాయమూర్తి ఉంటే అతన్ని నియామకం చేయడం జరుగుతుంది. లోక్సభ స్పీకర్ ఎమినెంట్ జ్యూరిస్ట్ అని చెప్పేసి రాష్ట్రపతి నియామకం చేస్తాడు. ఈ 5 ఎవరైతే ఉన్నారో ఒక పేరుని ప్రపోజ్ చేస్తారు, ఆ పేరుని రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా తొలగిస్తే మనం సుప్రీంకోర్టు సలహా మీద రాష్ట్రపతి తొలగిస్తారు లోక్పాల్ యొక్క చైర్పర్సన్ని. ఇక్కడ మీరు అశోక్ కుమార్ సేన్, LM సింఘ్వి 2 పేర్లు వేరు అండి. ప్రపోజల్ బై అశోక్ కుమార్ సేన్. ఈ లోక్పాల్ అని చెప్పేసి పదం కనిపెట్టింది LM సింఘ్వి అని చెప్పేసి పిలుస్తాం. సెలక్షన్ కమిటీలో ఉన్న 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్లో ఉండే మెంబర్స్ 8 మంది, జ్యుడిషియల్ మెంబర్స్ 4, ఇంకొక హాఫ్ మంది SC, ST, OBC అండ్ ఉమెన్ అండ్ మైనార్టీ ఆల్సో ఆర్ దేర్. సో ఇట్లా మీరు ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేఖా గుప్తా కొట్టుపడేసిన వల్ల మీది. సో ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తుల మీద లోక్పాల్ అనేది సో ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది మొన్న. ఇన్ఫ్యాక్ట్ ఆ ఉత్తర్వులని సుప్రీంకోర్టు రద్దు చేసింది కూడా.
సో లోక్పాల్ గురించి మీకు రెండు ఒక దగ్గర ఉన్నాయి. లోక్పాల్ యొక్క స్లోగన్ మార్చుకున్నాము, లోక్పాల్ యొక్క వివాదాస్పదమైన ఉత్తర్వులు వార్తల్లో వచ్చినాయి. హైకోర్టు న్యాయమూర్తులకే ఇది ఉత్తర్వులు జారీ చేసింది. సో అంశం ఏంటి అంటే లోక్పాల్ చట్టము 2013 ప్రకారము హైకోర్టు న్యాయమూర్తుల్ని పబ్లిక్ సర్వెంట్గా ప్రకటిస్తూ లోక్పాల్ ఉత్తర్వు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు ఏమంటుంది, లోక్పాల్ అనేది మీరు పబ్లిక్ సర్వెంట్స్ కిందికి వస్తారు, పబ్లిక్ సర్వెంట్స్ని మేము విచారణ చేస్తామని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తులను కూడా విచారణ చేయవచ్చు. వై? బికాజ్ వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కదా. సో మరి లోక్పాల్ యొక్క వాదన ఏంటి, వాళ్ళు ఎలా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారంటే, సో ఏమంటుందంటే లోక్పాల్ అనేది ఒక వితండ వాదం తీసుకొచ్చింది. లోక్పాల్ అన్ఫార్చునేట్లీ ఏం తీసుకొచ్చింది, హైకోర్టులు అనేవి, సో హైకోర్టులు ఎట్లా ఏర్పడ్డాయి, బ్రిటిష్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డాయి. ఇండియన్ హైకోర్టు యాక్ట్ 1861 అని చెప్పేసి మనకు తెలుసు మనకు ఆల్రెడీ. సో దీని ప్రకారం ఏర్పడ్డాయి, చట్టం ప్రకారం ఏర్పాడైన చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి లోక్పాల్ వాదన తీసుకొస్తుంది. వితండ వాదం ఇది ఒకటి. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు లోక్పాల్ అంటుంది. హైకోర్టులు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి బ్రిటిష్ కాలం లోపల, కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్గా వీళ్ళని ట్రీట్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే, అరే ఇది ఎక్కడిదిరా బాబు, ఆల్ జడ్జెస్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఎవరైనప్పటికీ రాజ్యాంగం ప్రకారం నియామకం అవుతున్నాం మేము, లోక్పాల్ పరిధి కిందికి రామ్ మేము, పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడ్డే వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. 124 ఆర్టికల్ దేకో, 217 దేకో, we are appointed by President of India under Indian Constitution, not under లా మేడ్ బై పార్లమెంట్. ఇంగ్లీష్లో కరెక్ట్ చెప్పలేకపోయినా అర్థమైతే ఏంటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగం ద్వారా నియామకం చేయబడతాము, చట్టబద్ధ సంస్థల కిందికి మేము రాము అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇక్కడ మీకు స్టే విధించింది, మొన్న కొట్టిపడేసింది అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ మరి ప్రశ్న ఏమొస్తుందండి, ఈ రాము ఇదంతా కాదు కానీ లోక్పాల్ యొక్క అధికార పరిధి ప్రశ్న వస్తుంది. లోక్పాల్ యొక్క అధికార పరిధి వస్తుంది. మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీక్లో పాలిటిక్ కోర్సులో ఈ లోక్పాల్ గురించి. వాస్తవంగా ఇదే వారంలో అనుకున్నాము, బట్ మనకి ఈ 6 months కరెంట్ అఫైర్స్ ఇదే వారంలో మనం పూర్తి చేసుకోవాలి కాబట్టి సో మీకు పాలిటీ లోపల రివిజన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం జ్యుడిషియరీ అని చెప్పేసి అది. సో లోక్పాల్ నెక్స్ట్ వీక్ వస్తుంది, వెరీ వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ లోక్పాల్ వచ్చేసి. సో లోక్పాల్ అధికార పరిధి చూస్తే మాజీ ప్రధాని వస్తాడు, మన్మోహన్ సింగ్ వస్తాడు, మోడీ కూడా వస్తాడు, బట్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి వీళ్ళకి. ఏంటి అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ అంశం కావచ్చు, సెక్యూరిటీ అంశం కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ అంశం కావచ్చు, అణుశక్తి కావచ్చు, అంతరిక్ష అంశం కావచ్చు, వీటి విషయంలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి మినహాయింపు అని చెప్పేసి పిలుస్తాం. లోక్పాల్ విచారణ అధికార పరిధి కింద రావని చెప్పేసి పిలుస్తాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏ అంశం విషయంలో పిఎం లోక్పాల్ అధికార పరిధి కిందికి రాడు? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. లోక్పాల్ ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ వస్తే మీరు చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. టైం మనకు సరిపోదు వాస్తవంగా. సరే మీకు 1 yearలో అయితే ఎగ్జామ్ ఉంటుందండి. గ్రూప్ 2 సిలబస్లో మాస్టర్ కావాలంటే 1 year టైం కంపల్సరీ పడుతుంది. యూపీఎస్ ప్రిలిమ్స్ సిలబస్కి ఏమాత్రం తీసిపోదు గ్రూప్ 2 సిలబస్. ఇంకా మాటకు వస్తే సిలబస్ ఇంకా మనది ఎక్కువ ఉంటుంది గ్రూప్ 2 సిలబస్. సో ఇంకా ఎవరు వస్తారు లోక్పాల్కి? ఎందుకంటే మాజీ ప్రస్తుత కేంద్ర మంత్రులు అందరూ వస్తారు, ప్రభుత్వ అధికారులు వస్తారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ అధికారులు కాదు. లోక్పాల్ అంటుంది యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. నెక్స్ట్ పార్లమెంటు చట్టము ద్వారా ఏర్పాటు లేదా కేంద్రము పూర్తిగా పాక్షికంగా నిధులు సమకూర్చిన సంస్థలు అన్నీ కూడా వస్తాయి. ఇంకా ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ 2010 ప్రకారము సంవత్సరానికి 10 లక్షల పైగా విదేశీ ఫండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా లోక్పాల్ పరిధి కిందకి వస్తారు. ఇది మీకు ఈ క్రింది వాటిలో కానిదే అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇది అవునని చెప్పేసి పిలుస్తాం. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేట్ యాక్టింగ్ అని చెప్పేసి ఉంటుంది, విదేశీ ఫండ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అది దాని ప్రకారము 10 lakhs కంటే ఎక్కువ వస్తాయి కనుక అవి కూడా దీని కిందకే వస్తాయి.
ఇదంతా లోక్పాల్ గురించి అండి. అధికార పరిధి అయిపోయింది, లోక్పాల్ ఎలా ఏర్పడిందని చెప్పేసి ఆ ఇయర్ కూడా అయిపోయింది. మీకు లోక్పాల్ గురించి ఆల్మోస్ట్ అయిపోయిందా? నో. ఈ క్లాస్ని మనము రెగ్యులర్ క్లాస్లో లోక్పాల్ గురించి గంటన్నరకు పైగా ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్ క్వశ్చన్. లోక్పాల్ యొక్క అధికారాలు మనం డిస్కస్ చేయాలి, లోక్పాల్ యొక్క అధికార పరిధి డిస్కస్ చేయాలి, లోక్పాల్ యొక్క పరిణామ క్రమం అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఏ విధంగా ఫస్ట్ నుంచి వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో అప్పుడు మనం కొన్ని పేర్లు ఇక్కడ వాడుకోవచ్చు అండి. నెక్స్ట్గా సో నాన్ స్టాచ్యుటరీ బాడీస్, పార్లమెంటు చట్టము చేయలేదు, సుప్రీంకోర్టు రాజ్యాంగం లోపల మెన్షన్ చేయలేదు. సో అటువంటి మనం డిస్కస్ చేస్తాము. ఏంటి సఫాయి కర్మచారి కమిషన్, దీని పదవి కాలాన్ని మరొక 3 ఏళ్ళు పెంచిండ్రు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద పనిచేసే చట్టబద్ధం కాని సంస్థ. ఎప్పటికప్పుడు పదవి కాలం పొడిగించబడుతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, పదవి కాలం అయిపోయింది, మళ్ళీ పొడిగించు, మళ్ళీ పొడిగించు, మళ్ళీ పొడిగించు, ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ స్టాచ్యుటరీ బాడీ. కానీ హిస్టరీ చూస్తే మీకు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చట్టం 1993 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం దీన్ని 1994లో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేసిండ్రు. మరి ఎందుకనో 2004లో చట్టం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి సఫాయి కమిషన్ అంటే టైం టు టైం ఏర్పాటు చేస్తున్నాము, చట్టబద్ధ సంస్థ కాదు. 2004లోనే దీన్ని రద్దు చేశారు. నెక్స్ట్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. 23rd నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో దినేష్ మహేశ్వరి సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి రావడం జరిగింది. సభ్యులుగా హితేన్ జైన్, డిపి వర్మ. డిపి వర్మ 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్ ఆల్సో. సో 2 కమిటీల్లో వచ్చిండు కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎంతకాలం పనిచేస్తుంది అంటే 3 ఏళ్ళు. సెప్టెంబర్ 2024 నుంచి 31st August 27 వరకు పనిచేస్తుంది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ సిబిఐ వార్తల్లో వచ్చింది. సో సిబిఐ అనేది ఇంటర్పోల్తోని కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా భారత్ పోల్ పోర్టల్ని ఆవిష్కరించింది. సో భారత్ పోల్ పోర్టల్ అనేది ఎందుకోసం అంటే ఇంటర్పోల్తో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి సిబిఐ దీన్ని ఏర్పాటు చేసింది. ఇంకోటి సిబిఐ డైరెక్టర్ పదవి కాలము ప్రవీణ్ సూద్ అని చెప్పేసి 2 ఏళ్ళు పదవి కాలం అయిపోయింది కాబట్టి ఇంకొక 1 year పెంచారు. మీరు సిబిఐ గురించి చూస్తే 1963లో సంతానం కమిటీ సిఫార్సు మేరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏర్పాటు చేసింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ కాదు. దీని పవర్స్ మాత్రం మీకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద అధికారాలు పనిచేస్తాయి. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దీనికి. ఒకటేమో ఈ అవినీతి గురించి, యాంటీ కరప్షన్ గురించి విచారణ చేసేటప్పుడు ఇది సివిసి కిందికి వస్తుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కిందికి వస్తుంది. వేరే టైం లోపల మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సీ అండ్ పెన్షన్స్ డిఓపిటి కిందికి వస్తుంది. మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ మైనస్ పాయింట్. సిబిఐ యొక్క లిమిట్స్ ఏమంటే ఇది రాయవచ్చు. దెర్ ఇస్ నో సమ్ లిమిట్స్ ఆర్ దేర్. సో మరి ఈ కమిటీ సిబిఐ డైరెక్టర్ని ఎవరు అంటే సో గవర్నమెంట్ ఇక్కడ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు అండ్ సిజే అని చెప్పేసి 3 ఉంటారు. టర్ము 2 ఏళ్ళు, తర్వాత 1+1+1 అతుకుల బొంత అని చెప్పేసి పిలుస్తాం. 2 ఏళ్ళు పని చేసినావు, మంచిగా పని చేస్తే 1 year పొడిగిస్తారు. మళ్ళీ మంచిగా పని చేస్తే 1 year, మళ్ళీ పని చేస్తే 1 year. సో మంచిగా పనిచేయడం మీన్స్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అని చెప్పేసి. మనం ఎవరైనా మంచోడు అని చెప్పేసి ఎప్పుడు అంటామండి, మనకు అనుకూలంగా ఉంటే మంచోడు అంతే. వాళ్ళు వేసేది మంచి అయినప్పటికీ మనకు అనుకూలంగా లేకుంటే చెడ్డోడు అని చెప్పేసి మనం ముద్ర వేస్తాం అంతే. మనకు అనుకూలంగా ఉంటేనే మంచితనం, అనుకూలంగా లేకుంటే బ్యాడే. 1+2 = 3 అని చెప్పేసి మనం అనుకూలంగా ఉంటేనే అంతం, అనుకూలంగా లేకుంటే 1+2 = 4 కూడా అనొచ్చు కొన్నిసార్లు. ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ ది మ్యాన్. ఎవరైనా అంతే, ఎవరు మినహాయింపు, నాకైనా అంతే, ఎవరికైనా అంతే. మనకు అనుకూలంగా మంచిగా అనిపిస్తే మంచిది అంటాం. నెక్స్ట్ ఐబీ చీఫ్ తపన్ కుమార్ పదవికాలం మరొక 1 year పెంచిందండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది కూడా. నెక్స్ట్ సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధాలని చెప్పేసి పిలుస్తాం.
సో ఇది మన పిల్లర్ లోపల 5th పిల్లర్ అండి, సారీ 6th పిల్లర్. కురియన్ జోసెఫ్ కమిటీ తమిళనాడు నియమించింది ఎందుకోసం అంటే రాష్ట్రాల యొక్క స్వయం సాధికారత మీద ఏర్పాటు చేసింది. సో సభ్యులుగా చూస్తే మీకు అశోక్ వర్మన్ అండ్ నాగనాథన్. గుర్తుపెట్టుకోండి, కురియన్ జోసెఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై తమిళనాడు గవర్నమెంట్. ఎందుకు? రాష్ట్రాల యొక్క స్వయం అంటే కొన్ని ఇది ఓన్ పవర్స్ ఉండాలని చెప్పేసి, రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఉండాలని చెప్పేసి తమిళనాడు ఎప్పటి నుంచో వాదిస్తుంది కదా. సో దానికే కురియన్ జోసెఫ్ కమిటీ విధించారు. సో అశోక్ వర్ధన్ అండ్ నాగనాథన్. సో సిఫార్సులు ఇంకా మీకు రిపోర్ట్ ఇచ్చినాక మనం డిస్కస్ చేస్తాం. వై? బికాస్ అందులో చాలా ఎక్సలెంట్ రికమెండేషన్స్ ఉంటాయి. అవి మనకు అప్లికేబుల్ చేసుకోవాలి మన సబ్జెక్ట్కి, సెంట్రల్ స్టేట్ సంబంధాలకి అవి అప్లికేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 1 to 4 మీకు చూస్తే ఏం వార్తల్లో వచ్చింది అంటే, సో సిక్కిం ఏర్పడి 50 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చండి. 16 మే అని చెప్పేసి పిలుస్తాం సిక్కిం యొక్క ఆవిర్భావ దినము. 35th అమెండ్మెంట్ యాక్ట్ చేసుకొని అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చినాం. 36th యాక్ట్ చేసుకొని మనము 22nd స్టేట్గా చేర్చుకున్నాము 16 మే 1975 లోపల. ఈ 50 years కావచ్చు, 75 years, 25 years మైల్ స్టోన్స్ ఎగ్జామ్లో వస్తాయి. గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది 10 years దాంట్లో వస్తుంది. మనం 10 years స్కీమ్ని, సో మనము ఈ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎకనామిక్ కోర్సులో పాలిటీ కోర్సులో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎప్పుడు సెప్టెంబర్ 30లోగా మీకు ఏదైతే కోర్సు స్టార్ట్ అయి ఉన్నాయో అన్ని కోర్సులు అయిపోతాయి, PYQతో సహా అయిపోతాయి కంప్లీట్గా. ఇఫ్ కాకుండా నేను రీఫండ్ చేస్తాను. హిస్టరీ గిట్ట ఏమన్నా ఉంటే ఒక వారం కావచ్చు ఎక్స్ట్రా, కానీ మిగతా ఏది కూడా కాదు. సెప్టెంబర్ 30కి ఖతం హోగయా. అక్టోబర్ 1 నుంచి మనం కొత్త న్యూ కోర్సు స్టార్ట్ చేస్తాం. మళ్ళీ లాంగ్ కోర్సులు, పెద్ద కోర్సులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months అవి పూర్తి చేసుకుంటాం మనం. S&T ఒకటి, ఇండియన్ సొసైటీ ఒకటి, ఇవి 2. సో తర్వాత మనకు టైం ఉంటే గిట్ట జాగ్రఫీ కూడా స్టార్ట్ చేస్తాం, తెలంగాణ హిస్టరీ కూడా స్టార్ట్ చేస్తాం. సో మీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎంతవరకు ఉంటే అంతవరకు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ నాకు న్యాయం చేయాలని చెప్పేసి అనిపిస్తే నేనే స్టార్ట్ చేయండి. తెలంగాణ హిస్టరీలో ఏముంటే న్యాయం చేయకపోవడం, దాంట్లో అంతా స్టోరీ బేసే కదా. మీకు మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్, మీకు మోడర్న్ హిస్టరీ యూట్యూబ్ లోపల ఉన్నాయి కదా అవన్నీ. అంతకంటే తెలంగాణ హిస్టరీ అయితే హార్డ్ అయితే ఉండదు కదా. నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఏంటి? సో కేసెస్ మిగిలినాయండి, తర్వాత చట్టాలు మిగిలినాయి. ఇవి చెప్పేస్తే మీకు ఈ పాఠము అయితే అయిపోతుంది. సో చట్టం ఒకటి వక్ఫ్ లా అని చెప్పేసి పెద్దది ఉంది, అది మన ఎగ్జామ్ దృష్టి అంతగానైతే అవసరం లేదు, బట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కేసు పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పేసి ఉన్నది. ఇదేంటంటే పిల్లల యొక్క అక్రమ రవాణా చేయకుండా కొన్ని గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది. సో అందుకే పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ వెరీ ఫేమస్ కేసు. ఏమన్నది అంటే అన్ని స్టేట్స్ లేదా యూటీలు జిల్లాల స్థాయిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలన్నట. మిస్సింగ్ అండ్ చైల్డ్ కేసుని ట్రాఫికింగ్నే ట్రీట్ చేయాలన్నట. అది పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ యొక్క సారాంశం. సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కేసు అండి, విధి సెంటర్ వర్సెస్ లీగల్ పాలసీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది పోటీ లేని ఎన్నికల విషయంలో అభ్యర్థుల్ని మనము విన్నర్గా చెప్పాలి అంటే కనీసము 10 నుంచి 15% ఓట్లు రావాలి. మీకు ఇప్పుడు ఒకరే కనుక బరిలో నిలిస్తే విన్నర్గా చెప్తున్నారు, ఇట్లా చెప్పద్దు. దేర్ ఈజ్ నోటా ఆల్సో. కాబట్టి ఈ అభ్యర్థి కనీసము పోలైన ఓట్ల లోపల 10 నుంచి 15 రావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సో విధి సెంటర్ వర్సెస్ లీగల్ పాలసీ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ కేసు అది. నోటా మీకు 1901A కిందికి వస్తుందట. అంటే నీ యొక్క ఏది వాళ్ళ బరిలో ఉన్న వాళ్ళు నీకు ఇష్టం లేదని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది ఇది. సో నోటా అనేది పార్ట్ ఆఫ్ ది 1901A అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది? విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది 1901A కిందికి వస్తుంది. రైట్ టు ఓట్ అనేది ఏ రకమైన హక్కు మనం డిస్కస్ చేస్తాం ఎన్నికల సంఘం పాఠం లోపల.
రాజ్యాంగబద్ధ హక్కువ, ప్రాథమిక హక్కువ, చట్టబద్ధ హక్కు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో మీకు వాస్తవంగా 1951 ఆర్పిఏ యాక్ట్ లోపల సెక్షన్ నెంబర్ 53 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అభ్యర్థి ఒక్కరే ఉంటే ఎన్నిక వద్దు అని చెప్పి చెప్తుంది కదా. దీన్ని సుప్రీంకోర్టు మార్చమని చెప్పింది, సవరించలేదు. సుప్రీంకోర్టే సవరించమని చెప్పింది. కనీసము బరిలో ఉన్న అభ్యర్థికి ఒకరే పోటీలో ఉంటే 10 నుంచి 15% ఓట్లు రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, సో అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు ఏంటి, మీకు ఇన్క్లూజివ్ డిజిటల్ యాక్సెస్ అనేది పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ తీర్పుల ద్వారా ఆర్టికల్ 21 విస్తరిస్తుంది. ఇందులో ఒకటి, డిజిటల్ యాక్సెస్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి. వికలాంగులు కావచ్చు, అశక్తులు కావచ్చు, అన్నగారిన వర్గాలు కావచ్చు, బ్యాక్వర్డ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా డిజిటల్ యాక్సెస్ అవకాశం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కేసు పేరు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, సో అఫ్షా మస్కర్ పఠాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది పబ్లిక్ వ్యూ అయితేనే పనిచేస్తుంది, లేకుంటే నెగ్గదువట. నీ కులం పేరుతో దూషించేది ఇంట్లో అయితే నెగ్గదువట. సో పబ్లిక్గా దూషిస్తేనే నెగ్గుతుందట. ఇది వెరీ ఫేమస్ కేసు అండి, మనం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు స్టేట్ అండి. ఇన్ఫ్యాక్ట్ TN రవి మీద కేసు ఇది. సో అసెంబ్లీ అనేది బిల్లును ఆమోదించింది, గవర్నర్కి పంపితే పెండింగ్ పెట్టాడు, రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి కూడా ఆమోదించలేదు. ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టులో వెరీ ఫేమస్ కేసుగా మిగిలిపోయింది. ఇండియన్ హిస్టరీ మొత్తంలోనే ఒక ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండా బిల్స్ యాక్ట్గా మారిపోయినాయి. 142 ఆర్టికల్ యొక్క పవర్స్ సుప్రీంకోర్టు ఉపయోగించుకొని చట్టంగా మార్చేసింది. మొన్న రాష్ట్రపతి న్యాయ సలహా కోరింది, రాష్ట్రపతి గవర్నర్స్ ఆమోదం లేకుండానే బిల్లు చట్టాలుగా అమలు ఉంటాయని చెప్పేసి అడిగింది. ఇంకా మనకు సలహా అయితే ఇంకేమి ఇవ్వలేదు. 22nd ఎంత మనకి ఈ రోజున దాదాపు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి. రేపు పేపర్లో కొద్దిగా దీని గురించి వస్తుంది. సో 10 బిల్స్ చట్టంగా మారిపోయినాయి 142 ఆర్టికల్ ద్వారా. నెక్స్ట్, మాండమస్ కూడా వీళ్ళకు జారీ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందండి. ఒకసారి ఈ మ్యాక్సిమం టైం పీరియడ్ ఇది ప్రశ్న వస్తుందండి. సిచ్యువేషన్ ఎంతలోగా ఆమోదించాలని చెప్పేస్తున్నది ఇక్కడ. ఒక బిల్లు గవర్నర్కి వస్తే క్యాబినెట్ సలహా కనుక ఇచ్చినట్లయితే విత్ హోల్డ్ అయినా రిజర్వ్ బిల్ అయినా 1 monthలోగా చేయాలి. బిల్లు రిజర్వ్ చేసినప్పటికీ లేకుంటే విత్ హోల్డ్ తన యొక్క ఆమోదాన్ని చెప్పకుండా ఉన్నప్పటికీ 1 monthలోగా చేయాలి కంపల్సరీ. నెక్స్ట్, రిటర్న్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్. పునఃపరిశీలనలోకి పంపాలి అంటే 3 monthsలోగా పంపాలి, ఎక్కువ కాలం నొక్కి పెట్టద్దు అని చెప్పి చెప్పింది. ఒక బిల్లు అసెంబ్లీ ఆమోదించింది, అప్పుడు గవర్నర్ ఏం చేయవచ్చు, 3 monthsలోగా వెనక్కి పంపాలి అని చెప్పేసి అనుకుంటే 3 monthsలోగా పంపాలి, ఎక్కువ కాలం అట్లా అట్టి పెట్టద్దు. రాష్ట్రపతి రిజర్వ్ చేయాలన్నా కూడా 3 monthsలోగా చేయాలి. రాష్ట్రపతి కూడా 3 monthsలో నిర్ణయం చెప్పాల్సిందే, ఏదో ఒకటి ఎస్ ఆర్ నో అని చెప్పేసి. అంటే మాండమస్ ఇష్యూ చెప్తుంది ఇక్కడ, టైం లిమిట్ పెట్టిస్తుంది. నెక్స్ట్, అసెంట్ టు రీకన్సిడర్ బిల్ అని చెప్పేసి 1 monthలోగా ఆమోదించాలి. అంటే ఒకవేళ బిల్లుని వీళ్ళు పునఃపరిశీలనకి పంపి మళ్ళీ వస్తే కనుక 1 monthలోగా ఆమోదించాలి. సో 1 month 3 months 3 months ఒకసారి మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ఈ బిల్లులను అనేది వాయిదా వేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడే చెప్పలేదు, ఇంతకుముందులో చెప్పింది. అది పంజాబ్ స్టేట్ వర్సెస్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, ఈ తీర్పులో రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయంటే, టైం లిమిట్. ఒక బిల్లుని గవర్నర్ రాష్ట్రపతికి పంపితే 3 monthsలోగానే చెప్పాలి కారణము, ఎస్ ఆర్ నో అని చెప్పేసి. 3 monthsలో చెప్పకుంటే స్టేట్ గవర్నమెంటు రిట్ పిటిషన్ వేయవచ్చు. సో ఇట్ ఈస్ మాండమస్, ఎస్ ఇట్ ఈస్ మాండమస్. వాట్ అబౌట్ 361? రాష్ట్రపతికి రక్షణ ఉన్నది కదా అంటే దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అందుకే మీకు రివ్యూ చేస్తూ కంపల్సరీ. రాష్ట్రపతి న్యాయ సలహా అడిగింది అందుకే. సో నో అబ్సల్యూట్ వీటో ఫర్ ప్రెసిడెంట్ అంటే ఆమోదించకుండా ఎక్కువ కాలం ఉండలేరు, రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందేనట.
సుప్రీంకోర్టు యొక్క వ్యూ అనేది కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి గవర్నర్స్కి మాండమస్ ఇష్యూ చేయరా జనరల్గా. సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇష్యూ చేయవచ్చు 3 monthsలో నిర్ణయం చెప్పకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టుని అడగవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో మొత్తం మీద వాస్తవంగా ఇది దాదాపుగా రివ్యూకి వెళ్తుందండి. సుప్రీంకోర్టు తన యొక్క తీర్పుని వెనక్కి తీసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఒక బిల్లుని ఎంత కాలంలో ఆమోదించాలనో సర్కారీ కమిషన్ను దాంతోపాటు సో పుంచి కమిషన్ చెప్పినాయట. సో అవి మేము పరిగణించి తీర్పు చెప్పినాం. అంటే గవర్నర్స్ రాష్ట్రపతి ఎక్కువ కాలం బిల్లుని సో నొక్కి పెట్టేలా ఉండొద్దని చెప్పేసి ఎస్ఆర్నో చెప్పండి ఏమవుతుంది మీకు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. ఇంకోటి, ఒకసారి గవర్నర్ కనుక రాష్ట్రపతికి బిల్లు రిజర్వ్ చేస్తే శ్రీలంక మోడల్ని ఫాలో కమ్మన్నది. ఏంటి ఈ మోడల్ అని చెప్పి చూస్తే గవర్నరు రాష్ట్రపతి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతికి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఈ బిల్లును ఆమోదించాలి వద్దని చెప్పేసి. డౌట్స్ని సుప్రీంకోర్టుకు న్యాయ సలహా రూపంలో తీసుకోమన్నది. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్. సలహా కోరమని సుప్రీంకోర్టు ఏంటి అడగడం, రాష్ట్రపతికి అవసరం అంటే తీసుకుంటే లేకుండా లేదు కదా. ఇవన్నీ కాంట్రవర్సీ కనిపిస్తుంది మనకు. సో నెక్స్ట్ అంటే చివరిది మీకు ఇంకా వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదించింది. వక్ఫ్ చట్టం అనేది 8th April నుంచి అమల్లోకి వచ్చిందండి. సో ప్రశ్నలు ఇట్లా వస్తున్నాయండి. 4th April పార్లమెంట్ ఆమోదించింది, 5th April రాష్ట్రపతి ఆమోదించారు, 8th April అమల్లోకి వచ్చింది. ఇవి ఓట్ల గురించి పెద్ద అవసరం లేదు ఎంత అని చెప్పేసి. ఈ చట్టం యొక్క అఫీషియల్ పేరేంటి మీకు అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంటు ఎంపవర్మెంటు ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఉమీద్గా పిలుస్తాం. ఇది 1995 వక్ఫ్ యాక్ట్ను సవరణ చేస్తుంది. 95 వక్ఫ్ యాక్టు. దీంతోపాటు బిల్లు లోపల మీకు సో ముసల్మాన్ వక్ఫ్ బిల్లు అని చెప్పేసి ఉన్నది కదా 24 బిల్లు, అదేమో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923 రద్దు చేస్తుంది. రెండు బాగా ఫోకస్ చేయండి. ఉమీదేమో 1995 చట్టం సవరణ చేస్తే ముసల్మాన్ వక్ఫ్ బిల్ ఏమో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 23 రద్దు చేస్తుంది. ఇవి రెండు వేరు మరి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. సో వాట్ ఈస్ ద వక్ఫ్ అంటే ఒక ముసల్మాన్ ఎవరైతే ఉంటారో అతను తన ప్రాపర్టీని మత అంశాల కోసం కావచ్చు, చారిటీ అంశాల కోసం కావచ్చు దానం చేస్తాడు. ఒకసారి వక్ఫ్ అయితే ఆల్వేస్ వక్ఫ్ అవుతుంది, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేమని చెప్పేసి పిలుస్తాం. ఈయన ముసల్మాను ఈ వక్ఫ్ ఇచ్చేసిండు, మళ్ళీ వక్ఫ్ అతనికి ఆస్తి అయితే ఎప్పటికీ కాదు అండి. అది మన వక్ఫ్ అని చెప్పేసి దట్ ఈస్ ద డెఫినేషన్. ఇండియా అనేది లార్జెస్ట్ వక్ఫ్ హోల్డింగ్ ఇన్ ద వరల్డ్. వక్ఫ్ భూములు ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి ప్రపంచం లోపల. సో వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూములు చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్, రైల్వే తర్వాత 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. ఎక్కువ భూములు ఉన్నాయి ఆర్మ్డ్ ఫోర్సెస్, 2nd ఇండియా రైల్వే, 3rd వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఏంటి ఈ వక్ఫ్ బోర్డు. ఇట్లా మీకు కొన్నిసార్లు వస్తాయి ఎగ్జామ్లో క్వశ్చన్స్. 9.4 lakh ఎకరాస్ ఉన్నాయండి. ఎన్ని స్టేట్స్లలో? 30 స్టేట్స్ అండ్ యూటీస్ అని చెప్పేసి పిలుస్తాం. 30 స్టేట్స్లలో 32 బోర్డులలో 9.4 lakhs ఎకరాస్ భూమి అయితే ఉన్నది. ఇట్ ఈస్ 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఆఫ్టర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ రైల్వే మినిస్ట్రీ. సో వక్ఫ్ని ఎవరు రక్షణ అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది, స్టేట్ వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ఉంటుంది. నేరుగా దీన్ని చూసుకునే వ్యక్తి పేరు సో ముతావలి అని చెప్పేసి పిలుస్తాం. హిస్టరీ చూస్తే మీకు వక్ఫ్ యాక్ట్ 1954 అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకుంటాం. దీని ద్వారా స్టేట్ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్టేట్ వక్ఫ్ బోర్డుల యొక్క పర్యవేక్షణ అధికారం అని చెప్పేసి 1964లో మనము సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాం. 64లో అండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారము వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ వక్ఫ్ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా జగదాంబిక పాల్ని ఏర్పాటు చేసుకుని ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే మీకు ప్రశ్న నేరుగా వస్తాయి. సో మరి కొత్త వక్ఫ్ చట్టం లోపల ఏముందని చెప్పేసి ఈ టేబుల్లో మీకు పాతది కొత్తది కంపేర్ చేసినాము.
అది అప్పుడు ఆ మంత్ లోపల ఫేమస్ ఉండే, ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. అయినప్పటికీ మనకు ఒకసారి చూసుకోవాలి చట్టం లోపల ఏముందని చెప్పేసి. సో వక్ఫ్ భూమిని ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు చట్టం ప్రకారము ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ అట్లీస్ట్ 5 years, ఇస్లాంని అట్లీస్ట్ 5 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే వక్ఫ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. సెకండ్ది, సో గౌటు ప్రాపర్టీని వక్ఫ్గా డిక్లేర్ చేయాలంటే కలెక్టర్ మాత్రమే సర్టిఫై చేయడం జరుగుతుంది. సో కలెక్టర్కి ఆ రైట్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ పాయింట్ చూస్తే మీకు ఇంతకుముందు సో ఈ వక్ఫ్ బోర్డుకి ఒక ప్రాపర్టీని వక్ఫ్గా ఏర్పాటు చేసే అధికారం ఉండేది, దీన్ని రద్దు చేసినాం మనం, కలెక్టర్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వక్ఫ్ బోర్డుకి ఎటువంటి రైట్స్ అయితే ఉండేయండి. నెక్స్ట్ ఈ వక్ఫ్ సర్వే అథారిటీ ఎవరని చెప్పి చూస్తే సో కలెక్టర్స్ అండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కలెక్టర్ విషయం లోపల వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, అక్కడ మీకు డౌట్స్ ఉంటాయి కనుక హైకోర్టు లోపల మీరు 90 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అప్పీల్కి అవకాశం లేకుండే, సర్వే కమిషన్ అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేది, వాళ్ళు ఏం చెప్తే అదే, ఇది వక్ఫ్ అంటే వక్ఫ్, బుక్ఫ్ అంటే బుక్ఫ్ అంతే. ఇప్పుడు హైకోర్టు వరకే అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది 90 రోజులు అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు ఈ వక్ఫ్ బోర్డు లోపల మీకు ముసల్మాన్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 2 non-Muslims ఆల్సో దేర్. వీళ్ళు ఎవరు కావచ్చు అంటే ఎంపీస్ కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, పాత వాళ్ళు, లేకుంటే ఎమినెంట్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు. సో 2 non-Muslims ఆల్సో ఆర్ దేర్ ప్రశ్న వస్తుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లోపల 2 ముస్లిం కాని వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. వాస్తవంగా 2 ఉమెన్స్ ముస్లిమ్స్ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్కి చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారండి. ఇది మీకు మెయిన్ అభ్యంతరం చూస్తే non-Muslims ఉమెన్స్ కావచ్చు, వక్ఫ్ ప్రాపర్టీ గురించి రైట్స్ వచ్చేసి కరెక్ట్ ఇవ్వడం కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలు. సో వక్ఫ్గా చేయాలి అంటే ఇస్లాంని కనీసం 5 years ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది చూసుకోండి. జేపీసీ డైరెక్ట్ జయదాంబిక పాలన అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే సో ఈ వక్ఫ్ మనకి ఎంత అంటే 3rd largest ల్యాండ్ ఓనర్ ఆఫ్టర్ ఆర్మీ అండ్ రైల్వే మినిస్ట్రీ. ప్రపంచంలోని అతిపెద్ద వక్ఫ్ భూములు ఇండియా లోపల మాత్రమే కనిపిస్తున్నాయి. సో 2 చట్టాల పేర్లు, 95 చట్టం అండ్ 23 చట్టం కూడా మనము రిపీల్ చేసుకోవడం జరిగింది. ఇట్ ఈజ్ ద పాలిటీ అప్డేట్స్ 2025 6 months అండి. మళ్ళీ మనము సేమ్ ఇటువంటి క్లాసే. సో అది బాహుబలి 1 అని చెప్పేసి అనుకోండి, ఇది మగధీర అని చెప్పేసి అనుకోండి. 9 months మళ్ళీ మనం ఇట్లనే చేస్తాం. ఒకవేళ గ్రూప్ 2 కనుక ఆలోపు వస్తే బెటర్గా పెద్ద క్లాస్ చేద్దాం. సో గ్రూప్ 2 రాకపోయినా ఈ ఇయర్లో December 25 అయిపోయిన తర్వాత మనం జనవరి మాసం మొత్తం కంప్లీట్గా 2025 అప్డేట్స్ చేస్తాము, లాంగ్ వీడియోస్ చేస్తాము. 25 అప్డేట్స్కి ఆ ఒక్క వీడియో లక్ష్మీకాంత్ పుస్తకంలో 70% దాకా కవర్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఎన్ఎస్సి లోపల హైదరాబాద్ లోపల సో వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ గ్రూప్ 2 నాగార్జున స్టడీ సర్కిల్ పాలిటీ సబ్జెక్ట్ని 10 గంటల్లో 5+5 hours మొత్తం లక్ష్మీకాంత్ పుస్తకాన్ని కవర్ చేస్తూ పాలిటీ అప్డేట్స్ కవర్ చెప్పడం జరిగింది. అట్లనే 10 గంటలు కాకపోయినా అది ఆఫ్లైన్ కాబట్టి అంతే అవుతుంది, కానీ ఆన్లైన్లో 6 hours కంటే ఎక్కువనే ట్రై చేద్దాం. 6 hours మినిమం ట్రై చేద్దాం. 6 hours పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకం ఆధారంగా మన స్టైల్ లోపల ఈ పిల్లర్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీకు 6 months అయిపోయింది కదా, మళ్ళీ 6 months వస్తుంది కదా, అందులో మరికొన్ని ఆర్టికల్స్ మీకు జమ అవుతాయండి. సో ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మరికొన్ని ఆర్టికల్స్ జమ అవుతాయి. ఉపరాష్ట్రపతి తొలగింపు అని చెప్పి రాజీనామా అని చెప్పేసి మీకు జమ అయింది. కొత్త ఉపరాష్ట్రపతి వస్తాడు కదా, ఎన్నిక అని చెప్పేసి జమ అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు మీకు వార్తల్లో ఉన్నారు. యశ్వంత్ వర్మ అని చెప్పేసి తొలగించబడుతున్నాడు. సో అతని గురించి మనం డిస్కస్ చేస్తాం. అట్లా మీకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ జమ అవుతాయి కాబట్టి సో కొన్ని చట్టాలు కొత్తగా వస్తాయి. మనం ఇప్పుడు అన్నిటిని కలిపి సో సెప్టెంబర్లో డిస్కస్ చేద్దాం. మరొకసారి 9 months కరెంట్ అఫైర్స్. డిసెంబర్ అయినాక మరొకసారి పెద్ద లాంగ్ వీడియో బోర్డు మీద చేద్దాం. ది బెస్ట్ వస్తుంది మనకి బోర్డు మీద చేస్తే దీనికంటే. ఓకే అండి, కొంచెం లేట్ అయినా టైం ఇప్పుడు ఆల్రెడీ 10 దాటిపోయింది. సో మీకు అప్లోడ్ అవుతుంది.
రేపు స్పేస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. రేపు స్పేస్ది అయిపోతుంది. సో మీకు 31st లోపు సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది. ఆగస్టు 1st వీక్లో మిగిలిన ఈ స్పోర్ట్స్, అవార్డ్స్, కమిటీలు, రిపోర్ట్స్, సమ్మిట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్, ప్లేసెస్, తెలంగాణ ఏపీ ఉంది కదా, అవన్నీ కూడా మీకు ఆగస్ట్ 1st వీక్లో అయిపోతాయి. మీ యొక్క ఎబిఓ ఎగ్జామ్కి కావచ్చు, మీ యొక్క జీపీఓ ఎగ్జామ్స్ ఉంటే కనుక ఉంటే అది కూడా అన్నిటికీ సరిపోతుంది. సో డౌట్స్ కొన్ని ఉంటాయని నాకు తెలుసు. మ్యాగజైన్, రెగ్యులర్ మ్యాగజైన్ మేము చదివినాం కదా, అది చదవాలన్నా ఇది చదవాలంటే అది మీ ఇష్టం. ఇది పాలిటీ అప్డేట్స్ని సంపూర్ణంగా కవర్ చేసింది. నెక్స్ట్ ఎకనామీ అప్డేట్స్ కవర్ చేస్తాం. స్పేస్ డిఫెన్స్ ఇది చదువుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా పనికి వస్తుంది. రివిజన్ కూడా బాగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.